ఎస్. సో వెల్కమ్ టు ద లైవ్ డెమో సెషన్ 2. ఇవాళ మనకి డెమో సెషన్ 2 ఇవాళ కూడా అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ మనకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రిలేటెడ్గా మనం ఏమేమి టాపిక్స్ మాట్లాడుకుంటాము. ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ అనేది ఏ జాబ్ రోల్స్కి ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాలన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ. ఓకే. ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ట్రైనింగ్. ఓకే. దీనికి ప్రయర్ నాలెడ్జ్ ఏమి ఉండాలి, కోర్స్ ఇంట్రొడక్షన్, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ నాకు తెలిసి కొంతమంది కొత్త వాళ్ళు అయితే జాయిన్ అయ్యారు. సో వాళ్ళ కోసమైనా మనం ఒక్కసారి రివైజ్ చేసుకోవాలి. కోర్స్ ఇంట్రొడక్షన్ చూద్దాము, ప్రీ రిక్విజైట్స్, అలాగే కోర్స్ మెటీరియల్, కోర్స్ ఫీజ్, ఎఫ్ఏక్యూస్ ఆఫ్ కోర్స్ నిన్నటివే సేమ్ రిపీట్ అవుతాయి. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఇది మొత్తము సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ అండ్ డెవాప్స్ ట్రైనింగ్ అండి కంప్లీట్గా. ఇందులో మీకు మేము మా వైపు నుంచి ఇచ్చే గ్యారంటీ ఏంటంటే మేము డెలివర్ చేసే నాలెడ్జ్, మేము చెప్పిన ప్రకారం మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మేము మీకు షేర్ చేసే నాలెడ్జ్ వచ్చి 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ వస్తుందో అంత నాలెడ్జ్ మీకు మేము షేర్ చేస్తాం. ఓకేనా. అలాగే 35+ ఏడబ్ల్యూఎస్ అండ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే 35 సర్వీసెస్ క్లాస్లో చెప్తాము, ఒక 5 సర్వీసెస్ వరకు రికార్డెడ్. అంటే కొంచెం సెకండ్ ప్రయారిటీ ఉండేవి చిన్న చిన్న సర్వీసెస్ కొన్ని ఉంటాయి. ఎక్స్రే అని చెప్పి అలాంటి చిన్న చిన్నవి అనమాట. అవి ఎప్పుడైనా అవసరం అవుతూ ఉంటాయి. అందుకని చెప్పి అవి కూడా ఇద్దామని చెప్పి జస్ట్ రికార్డింగ్స్ అయితే అవి ఇచ్చేస్తున్నాం. కంప్లీట్ ఉంటాయి. రికార్డింగ్ అంటే జస్ట్ లైక్ దట్ ఇవ్వను, కంప్లీట్ రికార్డింగ్స్ ఇస్తాం. అలాగే 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, వీక్లీ అసైన్మెంట్స్ ఉంటాయి. అలాగే 1 year వరకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుందండి. అంటే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు, ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం మీ అందరికీ కూడా. ఓకే. 100% రిటర్న్ అండ్ వీడియో మెటీరియల్ యాక్సెస్ ఉంటుంది విత్ లైఫ్ టైమ్ అవైలబిలిటీ. ఓకేనా. సో ఇంకా మన కోర్స్ రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఒకసారి మనం కనుక చూసాము అంటే మొత్తం ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా ఉండే టాపిక్స్ రిలేటెడ్ ఏమేమి చెబుతున్నాము అన్న ప్రతిదీ కూడా నేను ఇక్కడ పెట్టాను చూడండి. అవుట్ ఆఫ్ ఇవి 40 ఉంటాయి మీకు. అవుట్ ఆఫ్ దీస్ 40 ఏడబ్ల్యూఎస్ సీక్రెట్స్ మేనేజర్, ఎక్స్రే, స్నోబాల్, క్విక్ సైట్ అండ్ ట్రస్టెడ్ అడ్వైజర్, ఈ 5 ఇవి చిన్న చిన్నవి చాలా. ఓకే. అందుకని జస్ట్ ఇవి మనం ఎప్పుడో కానీ వాడము, అంత మరి హై ప్రయారిటీలో ఏం వాడము సాధారణంగా. అందుకని ఈ 5 మాత్రం రికార్డింగ్స్ ఇస్తాం, మిగిలిన 35 కంప్లీట్గా క్లాస్లో చెప్తాం. మన వెబ్సైట్ కనుక మీరు విజిట్ చేశారంటే, కోర్సెస్లోకి వెళ్ళారంటే ఇక్కడ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్, దీని రిలేటెడ్గా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా. చూడండి. ఓకే. తర్వాత డెవాప్స్ రిలేటెడ్గా ఇక్కడ చూడండి, దీని రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంటుంది. కోర్సెస్ రిలేటెడ్గా లేకపోతే రియల్ టైం ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా కూడా మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి. ఓకేనా. మొత్తం ఏ ఏ టాపిక్స్, ఏ ఏ సబ్ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్ ఎక్కడ వరకు కవర్ చేస్తాము, ఓకే, అన్నీ కూడా ఇక్కడ పెట్టాను నేను. రైట్. ఇవన్నీ చూడండి. చూసినాక కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ us, మేము మీకు కంప్లీట్గా క్లారిఫికేషన్స్ ఇస్తాం. ఆ తర్వాత దీంట్లో ఉండే రియల్ టైం ప్రాజెక్ట్స్, అంటే మనము ఆ 5 ప్రాజెక్ట్స్ చేస్తాం క్లాస్లో. మనం మాట్లాడుకునే సర్వీసెస్ రిలేటెడ్గా వాటిని ఎలా రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేస్తారు అన్నది చెప్తూ ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి మీకు. అలాగే మీకు డెవాప్స్ వాళ్ళకి ఇద్దరికీ కూడా కంప్లీట్గా లైనెక్స్లో ఎంతవరకు అవసరమో అన్నది, అంటే ఇంతకు ముందర నేను చెప్పినట్లుగా 3 years ఎక్స్పీరియన్స్కి ఈక్వలెంట్ నాలెడ్జ్ ఇస్తాము అంటే మీనింగ్ అంతవరకు అవసరమైన ప్రతి టాపిక్ని చెప్తాం. లైక్ డెవాప్స్ టూల్స్, ఓకే, మావెన్, Ansible, Jenkins, Terraform, Docker, Kubernetes, Prometheus, Grafana, Bash అంటే స్క్రిప్టింగ్ రిలేటెడ్. ఓకే. డెవాప్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సోనార్ క్యూబ్, ఇవన్నీ కూడా డెవాప్స్ రిలేటెడ్గా కవర్ చేస్తాం. అండ్ మనం దీని ద్వారా జాబ్స్ అంటే ఇక్కడ ఉన్న ప్రతి జాబ్కి క్లౌడ్ అడ్మిన్, క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్ అండ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, సిసాప్స్ అడ్మిన్, డెవాప్స్ ఇంజనీర్, ఈ కోర్సెస్ అన్నిటికి వెళ్ళొచ్చు. అండ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా ఈ సర్టిఫికేషన్స్ ఉంటాయండి. ఓకే. కాకపోతే నేను ఇందులో డెవాప్స్ పెట్టలేదు చూడండి, ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఒకటే చెప్తా, దేనికైనా సరే ప్రొఫెషనల్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం సర్టిఫికేషన్స్ ఒకసారి చూసాం అనుకోండి, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళ డాక్యుమెంటేషన్లో, వెబ్సైట్లో ఇస్తున్న సర్టిఫికేషన్స్ లిస్ట్ చూడండి. మామూలుగా ఈ క్లౌడ్ ప్రాక్టీషనర్ అయినా, ఏఐ ప్రాక్టీషనర్ అయినా ఇవన్నీ చిన్నపిల్లలు చేసేవి. ఓకే. ఒక జాబ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇలాంటివి పనికిరావు. అట్లీస్ట్ మనం అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్స్ చేయాలన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మీరు డెవాప్స్ తీసుకుంటే డెవాప్స్లో మీకు అసోసియేట్ లెవెల్ ఉండదు ఖచ్చితంగా.
ప్రొఫెషనల్ లెవెలే ఇస్తారు. వీళ్ళు ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. 2 ఇయర్స్ ఆఫ్ ప్రయర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ రికమెండెడ్ అని చెప్పి. అంటే ఏంటంటే చాలా రియలిస్టిక్‌గా ఉంటాయన్నమాట. ఇందులో ఉండే క్వెషన్స్ అన్ని కంప్లీట్‌గా సినారియోస్ అడిగేస్తారు. మొత్తం చాలా ఇన్ డెప్త్‌గా. ఓకే. దానికి సరిపోదు. యాక్చువల్‌గా చెప్పాలంటే అట్‌లీస్ట్ 3 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రొఫెషనల్ రాయగలరు. వీళ్ళు 2 ఇయర్స్ ఆఫ్ ప్రయర్ అంటారు గానీ, 3 ఇయర్స్ రియల్ టైమ్‌లో ఖచ్చితంగా రియల్ టైమ్‌లో వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే క్రాక్ చేసేలాగా ప్రొఫెషనల్ అనేది ఉంటుంది. మనము ఎప్పుడు కూడా అడ్మిన్ అసోసియేట్ లెవెల్ మనం ఏంటంటారు టార్గెట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో అందుకని చెప్పి నేను డెవాప్స్ ఇంజనీర్ది పెట్టలేదు. డెవాప్స్కి మీరు ఏం చేయొచ్చు అంటే మనకు ఉండే సర్టిఫికేషన్స్లో మనము ఇక్కడ ఉండే టూల్స్ ఉన్నాయి చూసారా, నేను ఇక్కడ చెప్పాను. టెరాఫామ్ రిలేటెడ్గా కానీ లేకపోతే కూబర్నెటిస్ రిలేటెడ్గా కానీ ఒక్కొక్క టూల్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అది చేసుకున్నా మీకు బాగానే ఉంటుంది. ఆ సర్టిఫికేషన్స్ చేసుకున్నా మీకు కంప్లీట్ వెయిట్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఆ వేలో ట్రై చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఓకే. ఏడబ్ల్యూఎస్లో ఏంటంటే డెవాప్స్ రిలేటెడ్గా ప్రొఫెషనల్ ఉంటుంది, అసోసియేట్ లేదు. యాక్చువల్గా ఇదివరకు అసోసియేట్ ఉండేది, ఇప్పుడు కంప్లీట్ ప్రొఫెషనల్ చేస్తాడు దాన్ని. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూసారనుకోండి, అసోసియేట్ లెవెల్‌కి ప్రయర్ నాలెడ్జ్ ఉండాలి, కొంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్తారు గానీ, గ్యారంటీ మ్యాండేట్ అని చెప్పాడు. అంటే ఇంత ఉండాలి, 2 ఇయర్స్ ఇలా ఉండాలి అని చెప్పి. ఇక్కడ 2 ఇయర్స్ నాలెడ్జ్ ఉండడం అంటే చాలా ఎక్కువ అన్నట్లనమాట. ఓకే. అందుకని చెప్పి. ఇది ఓన్లీ విత్ లెర్నింగ్ అయితే హైలీ ఇంపాసిబుల్ టు క్రాక్. దట్స్ వై నేను ఎవరిని కూడా రికమెండ్ చేయను అది వద్దు, అది చేయమని చెప్పి. ఓకేనా? మీరు జాబ్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత అప్పుడు దీన్ని టార్గెట్ చేసుకోండి, బాగానే ఉంటుంది. ఇప్పుడే టార్గెట్ చేసుకున్నారంటే కొంచెం ఇబ్బంది పడతారనమాట. ఓకేనా? తర్వాత ప్రీ రిక్విజైట్స్, నేను ఇది నిన్న మీకు ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ చెప్తాను. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే 3 to 4 అవర్స్ ప్రాక్టీస్ చేసేలా ఉంటే మరీ మంచిది. అట్లీస్ట్ 2 అవర్స్ ప్రాక్టీస్ చేసేలాగైనా చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి జాయిన్ అవుతున్నారు. ఈ 3 మంత్స్ కూడా ఏంటంటే మీరు కొంచెము దీని మీద దృష్టి పెడుతూ చక్కగా 3 నెలలు చదువుకున్నారు అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఒక 2 అవర్స్ డేలో దీనికి డెడికేటెడ్ అని చెప్పి మీరు ఖచ్చితంగా దీని మీద పెట్టుకుని ప్రాక్టీస్ చేశారు అంటే 100% బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ ఓకే. ఇన్ కేస్ లేకపోయినా నో ప్రాబ్లం. మేము దానికి మీకు అవసరమైన నాలెడ్జ్ అంతా మేము షేర్ చేస్తాం. కానీ ఈ టైం విషయంలో మాత్రం చూసుకోండి. అలాగే మినిమం టు మినిమం డిగ్రీ అయితే ఉండాలండి. డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. అంటే కొంతమంది డిప్లొమో క్యాండిడేట్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీస్ పరంగా నేనైతే ఎక్కడ చూడలేదు. అంటే మేము ఫస్ట్‌లో చేసిన కంపెనీ సైంట్ అని చెప్పి ఉండేదన్నమాట. ఇదివరకు ఇన్ఫోటెక్ అనేవారు. అక్కడంతా డిప్లొమా క్యాండిడేట్సే ఉండేవారు. వాళ్ళు ఇంటర్నల్‌గా మూవ్ అవ్వడం చూసాను కానీ, ఓన్లీ ఒక డిప్లొమా క్యాండిడేట్ డైరెక్ట్‌గా వాకిన్‌కి వెళ్ళి క్యాండిడేట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసిందయితే నేను చూడలా. సో, అందుకని ఏంటంటే మినిమమ్ అయితే డిగ్రీ ఉండాలి. ఆ విషయం చూసుకోండి. ఓకే. డిగ్రీ లేకపోతే ఏంటంటే 100కి 99 మీకు ఏదైనా బ్యా బ్యాక్ ఎండ్‌లో హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప, లేకపోతే క్రాక్ చేయడం కష్టం. ఓకేనా? సో కోర్స్ కంటెంట్ మన వెబ్సైట్లో చూసుకోండి ఒకసారి వెళ్ళి. ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా అయినా డెవాప్స్ రిలేటెడ్గా అయినా అంతా కూడా ఇక్కడ ఇచ్చాం. ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ రిలేటెడ్గా. అలాగే ఫీజు వచ్చి ఏడబ్ల్యూఎస్ అయితే 9,000, డెవాప్స్ అయితే 10,000. దిస్ ఈజ్ ఇన్క్లూడింగ్ జిఎస్టీ, నాట్ ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి? డెవాప్స్ రిలేటెడ్గా ఉండేవన్నీ ఉన్నాయి. ఇది ఫ్రమ్ అవర్ సైడ్ ఎఫ్ఏక్యూస్. ఆ తర్వాత మీకు ఎవరికైనా ఇవాళ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే అడగండి. నేను ఒక్కసారి వన్ బై వన్ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎవరన్నా అడిగే వాళ్ళు ఉంటే అడగండి. హలో సార్. హలో. ఒక్క నిమిషం నేను అందరినీ మ్యూట్ పెడతాను, నాకు హ్యాండ్ రైస్ చేయండి. మ్మ్. సందీప్ అన్మ్యూట్ చేసుకోండి సందీప్. సార్, యాక్చువల్గా చెప్పండి. నాది బ్యాక్గ్రౌండ్ సివిల్ ఇంజనీరింగ్. మ్మ్. సో 4 to 5 years సివిల్ ఇంజనీరింగ్లోనే ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. బట్ కాకపోతే నేను ఇప్పుడు డెవాప్స్కి చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. సో ఇది నాకు బెటర్గా ఉంటుందా లేదా? యాక్చువల్గా పర్టికులర్గా డెవాప్స్ ఎందుకు అని అనుకున్నానంటే, అంటే కోడింగ్ అంత ఎక్కువ ఉండదు అని విన్నాను. మ్మ్. సో అది దాని గురించి అడుగుదామని. కోడింగ్ అనేది ఉండదండి, అది నిజమే. కానీ ఎవరికి ఉండదు, అందరికీ కాదు. మీరు ఏ జాబ్ రోల్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి కోడింగ్ ఉంటుందా ఉండదా అనేది డిసైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్లో అయినా డెవాప్స్లో అయినా
ఎజూర్ అయినా జీసీపీ అయినా మీరు ఏ డెవాప్స్ కాదు, ఏడబ్ల్యూఎస్ ఎజూర్ జీసీపీ ఇలా వీటిలో మీరు ఏ కోర్సుకైనా వెళ్ళండి. ఓకే, ఏ జాబ్ రోల్కైనా ట్రై చేయండి. మీరు ఏ జాబ్ రోల్కి ట్రై చేసినా కూడా ఏంటంటే డిఫరెంట్, లైక్ ఈ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఉంటుంది, క్లౌడ్ ఇంజనీర్ ఉంటుంది, క్లౌడ్ అడ్మిన్ ఉంటుంది, క్లౌడ్ డెవలపర్ ఉంటుంది, ఇట్లాంటి డిఫరెంట్ జాబ్ రోల్స్ మనకు ఉంటాయి. అందులో క్లౌడ్ డెవలపర్ రోల్కి తప్ప ఇంకా దేనికి కూడా మీకు కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. ఓకేనా? ఐ థింక్ మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. ఓకే సార్, ఓకే ఓకే. ఓకేనా? చాలా మంది అనుకోవడం ఏంటంటే ఈ క్లౌడ్లో కోడింగ్ ఉండదు అనుకుంటూ ఉంటారు. క్లౌడ్లో కోడింగ్ ఉండడం కాదండి అక్కడ మీనింగ్. మీరు చూస్ చేసుకున్న రోల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో మీరు ఏదైనా నెట్వర్కింగ్ రిలేటెడ్ జాబ్కి వెళ్ళారనుకోండి, అక్కడ కోడింగ్ అవసరం అవుతుందా? ఓకే ఓకే. అక్కడ మనకి నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో ఎలాంటి జాబ్స్ అయితే ఉంటాయో ఇక్కడ క్లౌడ్లో కూడా అలాగే ఉంటాయి జాబ్స్. మీరు అక్కడ ఆన్ ఓకే ప్రెమిస్లో ఏది చేస్తున్నారు, ఇక్కడ క్లౌడ్లో కూడా అదే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది. అందుకని అందరూ క్లౌడ్ వైపు వస్తున్నారు. అంతే తప్ప క్లౌడ్లో కోడింగ్ ఉండదు, నాన్ క్లౌడ్లో కోడింగ్ ఉంటుంది కాదు. మనం ఏ జాబ్ రోల్ చూస్ చేసుకుంటున్నామో అన్న దాన్ని బట్టి కోడింగ్ ఉంటుందా ఉండదా అన్నది డిసైడ్ అవుతుంది. ఓకే ఓకేనా? ఓకే సార్. యా. నెక్స్ట్ రవిచంద్ర, హలో సార్. చెప్పండి. ఇప్పుడు ఈ కోర్స్ మనం ఫాలో అయితే ఇంకా 2 months లో ఆ, ఈ క్లౌడ్ డెవలపర్ సర్టిఫికేషన్ చేయొచ్చా? క్లౌడ్ డెవలపర్ యాక్చువల్లీ నేను సర్టిఫికేట్ సర్టిఫికేషన్ 3 months చేయొచ్చండి. ఓకే, యాక్చువల్లీ నేను సర్టిఫికేషన్ కోసం జాయిన్ అయింది. నాకు ఆల్రెడీ 15+ ఎక్స్పీరియన్స్ ఉంది. దేని నెట్వర్కింగ్ మీద? లైనెక్స్ నెట్వర్కింగ్ లైనెక్స్ తర్వాత ప్రోగ్రామింగ్ లో ఎక్స్పర్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట. 15+ ఎక్స్పీరియన్స్ ఏ ఉంది. ప్రోగ్రామింగ్ చేస్తున్నారండి మీరు? నేను C++, తర్వాత పైథాన్, సోషల్ స్క్రిప్టింగ్. ఆ, చేయొచ్చు. మీరు యాక్చువల్లీ డెవలపర్ కంపెనీ, అసోసియేట్ కింద డెవలపర్ అసోసియేట్ సర్టిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నారా? అవునవును, కంపెనీ గోల్స్ లో పరంగా ప్రొఫెషనల్ గోల్ లో భాగంగా సర్టిఫికేషన్ ఒకటి చేయాలన్నమాట. అందుకని అర్థమైంది. ఆ, అందుకని చేద్దాం అని చెప్పి. ఉమ్. చేయొచ్చండి, ఖచ్చితంగా చేయొచ్చు. మీరు ఒక 3 months టైం పెట్టుకోవాలి. 2 months కాదు, మన కోర్స్ అవడమే 2.5 months to 3 months పడుతుంది. ఓకే మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే సార్, ఓకే. అంటే నాకు కొంచెం గైడెన్స్ కావాలి ఈ ప్రాసెస్ లో. ఏమైనా హెల్ప్ ఉంటే డౌట్స్ అడతాను. అంటే ఇప్పుడు 1-to-1 అయితే ఉండదండి. ఓకే ఓకేనా? మీకు డిస్కషన్ ఫోరమ్స్ ఇస్తాము. క్లాస్లో మీరు ఏ డౌట్ ఉన్నా అడగొచ్చు. అలాగే మీకు మేము డిస్కషన్ ఫోరమ్స్ ఇస్తాము. ఆ డిస్కషన్ ఫోరమ్స్లో అడగొచ్చు. ఓకేనా? సర్టిఫికేట్ పరంగా నాకు గైడెన్స్ కావాలి. ఆ, ఎవరు మీకు ఎవరు ఏ డౌట్ ఉన్నా మీకు డిస్కషన్ ఫోరంలో మీరు పోస్ట్ చేస్తే మేము 100% మీకు హెల్ప్ చేస్తాం. ఓకే, ఆ విషయంలో ఏమీ తేడా రాదు మా వైపు నుంచి. కాల్ చేసి అడగడానికి అట్లా ఉండదు, అది నేను చెప్పేది. ఓకే ఓకే అండి. ఓకేనా? ఉమ్. థాంక్స్. తర్వాత ఇంకా ఏమైనా ఉందండి రవిచంద్ర గారు? మీరు అయిపోయిందా? అయిపోయిందండి, నాకు ఇంకేం లేదు. ఓకే, అయితే హ్యాండ్ డౌన్ చేసేయండి. తర్వాత ఆదిత్య రామరాజు. హలో, చెప్పండి. వినిపిస్తుందండి? ఉమ్. సారీ, నేను అన్మ్యూట్ చేయలేదు. ఏం పర్లా. ఇది యాక్చువల్లీ మీది నాకు అయిపోతే మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ నేను ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి అన్న దాని గురించి ఒక సెషన్లో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే, ఈ లోపల అడిగే వాళ్ళు అడిగాను. ఆల్ రైట్. సో యాక్చువల్లీ ఎస్టర్డే నేను జాయిన్ అవ్వలేదండి. అది నా మిస్టేక్. అది ఏం పర్లా, టైం తీసుకోవాలి రికార్డింగ్ కదా. ఉంటుంది చూడండి. ఓకే. అండ్ ఇదేంటిదంటే నాకు 7 years ఎక్స్పీరియన్స్ ఉందండి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఉమ్, ఇప్పుడు ప్రజెంట్ నేను ఎస్ఎన్డిఎం అని బెంగళూరు కంపెనీకి వర్క్ చేస్తున్నాను. ఉమ్, క్లయింట్ ఏమో యుఎస్ క్లయింట్. ఉమ్, సో ప్రజెంట్ ఏంటంటే మనంతా క్లౌడ్ కి మైగ్రేట్ అయిపోయింది 2 years బ్యాక్. ఉమ్. సో ఇప్పుడు ఇది ఆటోమేషన్ కానీ వీటికి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఓకే. దాని మీద వర్క్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మన ఈ కోర్స్ ఆఫ్ కంటెంట్ మనకి ఉండేది
ఒక పీడిఎఫ్ కానీ అలాంటివి ఉమ్. ఏమన్నా మీరు షేర్ చేయగలుగుతారా? మన వెబ్సైట్ ఉంది కదండి. వెబ్సైట్ అంటే నేను వెబ్సైట్లో అది నియర్లీ 35+ కోర్సెస్ ఉన్నాయి, అంటే అవి అవును. కంటెంట్స్ ఉన్నాయి. సో ఉమ్. అవన్నీ ఈ 3 months క్లాస్లో చెప్తారా? అవును. అంటే నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా. అవునండి, ఏం పర్లేదు. ఓకే. ఓకే అండి. అండ్ నెక్స్ట్ సర్టిఫికేషన్స్ అవన్నీ ఓకే. సో ఇందాక మీరు చెప్పారు, ఓకే, అది కవర్ అయిపోయింది. ఉమ్. ఆల్ రైట్. ఇప్పుడు మీ క్లౌడ్లో మనకి ఐఆమ్ సపోర్ట్ అని ఒకటి ఉంది. ఐఆమ్ అని ఐఏఎం ఐఏఎం సపోర్ట్. యా ఐఏఎం సపోర్ట్. ఇంకా సో ఇవన్నీ నాకు రిలేటెడ్ గానే ఉంటాయి. సో ఎవరికైనా అది అడ్మినిస్ట్రేషన్ అనేది అందరికీ కామన్ రిలేటెడ్ గానే ఉంటుంది, కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. ఓకే అండి. సో ఇది టోటలీ డెవాప్స్ కిందకి వస్తుందా అండి? అవునండి. ఓకే. డెవాప్స్ కిందకి రావడం ఏంటంటే ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్ ఒకటి, డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ ఒకటి. ఓకే, ఆ కోర్స్ వేరు ఈ కోర్స్ వేరు, రెండిట్లకి నేను కోర్స్ యొక్క సిలబస్ అనేది షేర్ చేశాను, ఒకసారి చూడండి. సరే అండి, చూస్తాను. ఓకేనా? ఓకే, అంతే అండి. రైట్. ఉమ్. నేను హ్యాండ్ చేస్తాను. ఓకే. ఓకే, ఇంకా ఆ, రవీన్ రెడ్డియా, రిషబ్ రెడ్డి, యా హలో సార్. చెప్పండి. యా సో నాకు 3 years జావా స్ప్రింగ్ బూట్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. నేను ఇప్పుడు రైట్ నౌ డెవాప్స్ డెవాప్స్ రోల్స్ కి అప్లై చేద్దామని అనుకుంటుండే. ఓకే. ఎందుకంటే నా మధ్యలో నేను మాస్టర్స్ డిగ్రీ చేశాను, సో ఇప్పుడు ఉమ్. డెవాప్స్ సైడ్ వెళ్దామని అనుకుంటున్నా. ఉమ్. ఇప్పుడు నేను ఈ కోర్స్ త్రూ లైక్ నేను అట్లా అట్లీస్ట్ 4 years 5 years రోల్స్ కి కూడా uh, నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబుల్ అంట. మీకు జావా స్ప్రింగ్ బూట్ మీద ఎంత అన్నారు ఎక్స్పీరియన్స్? 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. 3 ఇయర్స్ రియల్ టైం ఉంది కదా. ఓకే. యా ఇప్పుడు ఎట్లా ఉండాలంటే మండి, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒక్కదాని మీదే పెట్టుకుంటే, ఇప్పుడు జావా మీదే తీసుకోండి, 3 ఇయర్స్ మీద ఉన్నప్పుడు మీ మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ 5 ఇయర్స్ ఉండే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్కి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? యా ఉంటది. ఓకే, ఇప్పుడు మీ మీద మీరు ఒక టీంలో ఒక టీం ప్లేయర్ కింద వర్క్ చేసుకోవచ్చు మీరు ఒక లెవెల్ ఓకే. వరకు. ప్యాకేజ్ పరంగా కూడా మరీ జూనియర్ లాగా ఉండదు, బాగానే ఉంటుంది, ఒక 10 అయినా ఉంటుంది, బాగానే ఉంటుంది. బట్ ఒక 5 ఇయర్స్ వెళ్ళింది అనుకోండి, ప్యాకేజ్ పరంగా చాలా బాగుంటుంది, కానీ మీ మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, చాలా హై లెవెల్లో ఉంటాయి. ఓకే. ఓకే. ఇప్పుడు క్లౌడ్కైనా అంతే. మీరు 5 ఇయర్స్ అవుట్ ఆఫ్ మీ మీ ఎక్స్పీరియన్స్ మొత్తం మీద తీసుకెళ్ళిపోయి 5 ఇయర్స్ లాగా పెట్టుకున్నారనుకోండి, మీ మీద ప్రతి దానికి కూడా క్లౌడ్లో వచ్చే ప్రతి ఇష్యూకి కూడా ఏం చేద్దాం అని చెప్పి మిమ్మల్ని అడుగుతారు అందరు కూడా. ఓకే, యా ఓన్లీ విత్ లెర్నింగ్ ఈజ్ ఇట్ పాసిబుల్ నో రియల్ టైమ్ కదా. ఎక్స్పీరియన్స్. మ్మ్. అది మనం ఎప్పుడు కూడా 3 ఇయర్స్ నేను ఎందుకు రికమెండ్ చేస్తానంటే, 3 ఇయర్స్ అంటే అటు మరీ హై కాదు, అలా అని లో కాదు. ఓకే, ఓకే. లెవెల్ యావరేజ్గా ఉంటుంది మీ మీద ఎక్స్పెక్టేషన్ అనేది, ఏం చేద్దాం అనే దాంట్లో మీ సజెషన్ తీసుకుంటారు, అట్ ద సేమ్ టైం మీ మీదే డిపెండ్ అవరు. వాళ్ళ ఓకే. టీమ్ లీడరు గ్రూప్ లీడర్ వీళ్ళందరూ ఆలోచన ప్రకారం ముందుకెళ్తూ ఉంటారు. కానీ ఒకసారి 5 ఇయర్స్ దాటింది అంటే మీ మీద ఉండే ఆలోచన మారిపోతుంది. యా యా ఓకే, ఎగ్జాక్ట్. మరి మనం అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టించుకోకూడదు మన మీద. ఓకే. యా ఓకేనా? కొంచెం ఆ విషయంలో మాత్రం చూసుకోండి, ఇష్టం వచ్చినట్లు మనం పెట్టుకున్నామంటే తర్వాత వచ్చే వాటికి కాన్సిక్వెన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, మన మీద ఎక్స్పెక్టేషన్స్ మారిపోతూ ఉంటాయి, చంపుకు తింటారు తర్వాత. యా ఇబ్బంది అంటే పడిపోకూడదు నేను ఇప్పుడు. చూస్తున్న రోల్స్ అన్ని లైక్ అంటే జాబ్ రోల్స్ చూస్తుంటే అట్లీస్ట్ 4 years ఎక్స్పీరియన్స్ 4 అట్లా కనబడుతున్నాయి. సో కనిపిస్తాయండి, అది ఉంటాయి ఇది ఉంటాయి. ఓకే, ఇప్పుడు 5 ఇయర్స్ వాళ్ళవి ఎక్కువ పడుతూ ఉంటాయి జాబ్స్, అలా అని చెప్పి మనం దాన్ని పెట్టుకుని టెంప్ట్ అయిపోయి దానికి పెట్టేసుకోకూడదు. ఓకే, మనం 3 ఇయర్స్ పెట్టుకోవాలి, దానికి తగినట్టుగా మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, ఫేక్లు ప్రాక్సీల గురించి ఆలోచించకూడదు. ఓకే, జాబ్ ఓకే. సపోర్ట్ల గురించి కూడా ఆలోచించకూడదు, చాలా బ్యాడ్ అది. మనం యా ఎంతసేపు మన నాలెడ్జ్ మీదనే డిపెండ్ అవ్వండి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడం వరకు నేను ఓకే అంటానేమో కానీ, ఫేక్ పెట్టుకుంటాను అంటే కొంతమంది జాబ్ సపోర్ట్లు ఇలాంటివి అడుగుతూ ఉంటాను, నేను స్ట్రిక్ట్గా నో చెప్తాను అలాంటి వాటికి. జాబ్ సపోర్ట్లో ఒకటి, తర్వాత ప్రాక్సీ చేయమని చెప్పి అడుగుతారు, జాబ్ ప్రాక్సీ చేస్తేనే మీ దగ్గర జాయిన్ అవుతా ఉంటారు, వచ్చి నువ్వు జాయిన్ అవుతావు లేకపోతే లేదు, నేను అలాంటివి చేయను అంటాను.
ఓకే, యా మరీ అది అంత అలా ఉండకూడదు. ఓకేనా? యా సో ఇంతవరకు పెట్టండి, 5 పెట్టుకోవద్దు. ఓకే, ఒక 3 పెట్టుకోండి, దానికి తగినట్టుగా ప్రిపేర్ అవ్వండి. మనకి ఇక్కడ ఓకే ఉన్నది సరిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు ప్రాక్టీస్ చేసి 3 ఇయర్స్ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంతలో కొంతైనా తెచ్చుకుంటే మనము రేపు వెళ్ళి మాట్లాడొచ్చు. మీ దాంట్లో ఎక్స్పీరియన్స్ని స్ప్లిట్ చేసి కొంత దాని మీద చేశాను అన్నట్టు పెట్టుకొని చక్కగా ట్రై చేసుకోవచ్చు. అది యా సో లైక్ ఈ డెవాప్స్ దీంట్లో లైక్ సినారియోస్ బేస్డ్ పైన ఉంటది కదా, లైక్ ఈ ఉమ్, సినారియోస్ అన్ని కూడా లైక్ కవర్ చేస్తారా లైక్? చేస్తామండి, 100% కవర్ చేస్తాం. యా ఓకేనా? ఓకే, రైట్ థ్యాంక్ అండి. యూ. యా, థ్యాంక్ యూ. నేను ఒక నిమిషం అందరినీ మ్యూట్ పెడుతున్నానండి. నేను ఒకసారి ఏడబ్ల్యూఎస్ గురించి, దాని ఫ్రీ టైర్ లిమిటేషన్ గురించి, అకౌంట్ క్రియేట్ చేసుకునే స్టెప్స్ గురించి మీకు ఒక క్లాస్ ఇప్పుడు తీసుకుంటాను. అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను ఎఫ్ఏక్యూ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెడతాను, అడగొచ్చు. ఇవాళ మనం ఏం చేద్దామంటే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, దాని ఫ్రీ టైర్ లిమిటేషన్స్ ఒకటి, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అకౌంట్ క్రియేషన్ స్టెప్స్ చూసిన తర్వాత ఏడబ్ల్యూఎస్లో ఉండే సపోర్ట్ ప్లాన్స్ ఎలా ఉంటాయి అన్నది ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మనం మళ్ళీ మన క్వశ్చన్ ఆన్సర్ సెషన్ తీసుకుందాం. మనకి ఇప్పుడు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరున్నారండి? గ్లోబల్ క్లౌడ్ మార్కెట్లో చూసుకుంటే రకరకాల ప్రొవైడర్స్ ఉంటారు. కొంతమంది పేర్లు అసలు మనకి తెలియవు కూడా, కానీ టాప్ లెవెల్లో చూస్తే మనకి కొంతమంది కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్, జీసీపీ, ఈ 3 ఇండియాలో అందరికీ బాగా తెలుసు. తర్వాత మనకి పేర్లు విన్నవంటే అలీబాబా కొంత పేరు వింటాము. సేల్స్ ఫోర్స్ మళ్ళీ అందరికీ బాగానే తెలుస్తుంది. ఐబిఎం క్లౌడ్ అయినా సరే కొంతవరకు బాగానే తెలుస్తుంది. అలీబాబా క్లౌడ్ అనేది ప్యూర్లీ చైనీస్ రిలేటెడ్ క్లౌడ్ సర్వీస్. ఇది మన దగ్గర నాకు తెలిసి 1% కూడా లేదు ఇది. డిజిటల్ ఓషన్, డ్రాప్ బాక్స్ ఇలాంటి రకరకాల క్లౌడ్ సర్వీసెస్ అనేవి మనకి ఈ రోజున గ్లోబల్ క్లౌడ్ మార్కెట్లో అవైలబుల్ అవుతున్నాయి. అందులో ఇందులో ఏడబ్ల్యూఎస్ వరకు చూసుకుంటే ఏడబ్ల్యూఎస్ ఈజ్ ద లీడర్ ఇన్ ద క్లౌడ్ మార్కెట్, మేజర్ స్టేక్ హోల్డర్. ఎందుకు ఇలా జరిగింది అంటే కనుక డిఫరెంట్ రీజన్స్ అండి. ఫస్ట్ అండ్ ఫోర్త్ మనకి హై లెవెల్లో కనబడేది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఈజ్ ద ఎర్లీ బర్డ్ ఇన్ ద క్లౌడ్ మార్కెట్. అసలు క్లౌడ్ అంటే ఏంటి అన్న దాని మీద ఎవ్వరికి ఏమి అవగాహన కూడా లేని కాలంలో ఏడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా 2004లోనే స్టార్ట్ చేశారు. బట్ ఆ తర్వాత ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి దాన్ని స్టాప్ చేసి మళ్ళీ 2006లో రీలాంచ్ చేశారనమాట. ఓకే, అయితే అప్పటికి ఇంకా ఎవ్వరు కూడా క్లౌడ్ అనేది మొదలు పెట్టలేదు. ఆ ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది ఆ క్లౌడ్ అనే ఆలోచన అనమాట. అందుకని మార్కెట్ అంతా కూడా ఏడబ్ల్యూఎస్ వైపే వెళ్ళింది. తర్వాత ఎజ్యూర్ వచ్చింది, ఆ తర్వాత జీసీపీ వచ్చింది, మిగిలిన క్లౌడ్లన్నీ వన్ ఆఫ్టర్ అనదర్ వచ్చాయి. బట్ ఇనీషియల్ స్టేజ్లో అయితే ఏడబ్ల్యూఎస్ మాత్రమే ఉండేదన్నమాట. ఓకే, ఇదొక్కటే కారణం కాదు, ఇంకా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ వెబ్ సర్వీసెస్ వాళ్ళ దాంట్లో వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చెప్పుకున్నారు అనుకోండి, వాళ్ళు చెప్తారు అఫ్ కోర్స్ మోస్ట్ కాంప్రహెన్సివ్ అండ్ బ్రాడ్లీ అడాప్టెడ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఆఫరింగ్ ఓవర్ 200+ ఫుల్లీ ఫీచర్డ్ సర్వీసెస్ ఫ్రమ్ ద డేటా సెంటర్స్ గ్లోబల్లీ అంటారు. అది చాలా వరకు నిజమే కూడా. ఓకే, వాళ్ళ చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి. ప్రతి ఐటీ రిక్వైర్మెంట్కి రిలేటెడ్గాను వాళ్ళ దగ్గర ఏదో ఒక సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది 100%. ఓకేనా? మనకి మామూలుగా నార్మల్ నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో మనం చేసే ప్రతి టాస్క్కి రిలేటెడ్, ప్రతి వర్క్కి రిలేటెడ్ ఏదో ఒక సొల్యూషన్ అయితే ఏడబ్ల్యూఎస్లో ఉంటుంది. 200+ ఫుల్లీ ఫీచర్డ్ సర్వీసెస్ ఉంటాయి. కొంచెం ఈజీ కూడా, కంపారిటివ్లీ రిమైనింగ్ ఏడబ్ల్యూఎస్తో వర్క్ చేయడం అనేది కొంచెం ఈజీ కూడా. వీళ్ళకి మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారని అంటున్నారు. నేను ఈ డెఫినేషన్ చూపించేది వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకొచ్చిందేనండి. ఓకే, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్టప్స్, లార్జెస్ట్ ఎంటర్ప్రైజెస్ అండ్ లీడింగ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఈ వీళ్ళందరూ యూజ్ చేస్తున్నారని వీళ్ళు దాంట్లో చెప్తారు. 100% అది రైటే. అమెజాన్కి మేజర్ స్టేక్ కూడా ఉంది, అది కూడా రైటే. ఓకేనా? వీళ్ళ సర్వీసెస్ ఎలా ఉంటాయి అని చూస్తే 200+ సర్వీసెస్. ప్రతి రిక్వైర్మెంట్కి మనం ఐటీలో వర్క్ చేస్తున్నామంటే మనకు అవసరమయ్యే ప్రతి వ్యవహారానికి సంబంధించి సర్వీసెస్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్ అవుతూనే ఉంటాయి. లైక్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్గా ఐఏఎం, మనము విర్చువల్ మిషన్స్ కాన్ఫిగర్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాం. దానికోసం EC2, S3, డైనమోడిబి, RDS అంటే డేటాబేస్ రిలేటెడ్గా రకరకాల డేటాబేసెస్ ఉంటాయి. లైక్ NoSQL డేటాబేసెస్ అండ్ SQL డేటాబేసెస్. NoSQL కోసం డాక్యుమెంట్ DB, డైనమోడిబి అని చెప్పి, రిలేషనల్ డేటాబేస్ కోసం RDS అని చెప్పి, క్యాషింగ్ సర్వీసెస్ కోసం ఎలాస్టిక్ క్యాష్, నెట్వర్కింగ్ కోసం VPC,
మైక్రో సర్వీసెస్ డెవలప్ చేయాలంటే ల్యాండా, డిఎన్ఎస్ రిలేటెడ్ అంటే మనం ఏదైనా డొమైన్ పర్చేస్ చేసి www.xyz.com అంటాం. అది పర్చేస్ చేసి ఏదైనా వెబ్సైట్కి మ్యాప్ చేయాలన్నా అలాంటి వాటి కోసం Route 53, ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్ మనకి ఈ రోజున అవైలబుల్ అవుతున్నాయి. 200+ సర్వీసెస్ ఉన్నాయండి చూసుకుంటే మనం. 2006 నుంచి క్లౌడ్ మార్కెట్లో AWS ఉంది, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. 2004లో స్టార్ట్ అయినా ఒక్కసారి మార్కెట్లోకి వచ్చి రియల్ టైంలో వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఇష్యూస్, ఇమ్మీడియట్గా ఫిక్స్ చేయలేని కొన్ని ఇష్యూస్ని AWS ఫేస్ చేసిందనమాట. దట్స్ వై వీళ్ళు ఏం చేశారంటే స్టాప్ చేసేసి మళ్ళీ 2006లో రీలాంచ్ చేశారు. అప్పటి నుంచి చూసుకున్నా కూడా AWS ఇస్ ద గ్లోబల్ క్లౌడ్ మార్కెట్, గ్లోబల్ లీడర్ ఇన్ ద క్లౌడ్ మార్కెట్ అనమాట. వీళ్ళకే మేజర్ స్టేక్ ఉంది. ఎందుకుంది అంటే దేర్ ఇస్ ఎ రీజన్. లైక్ వాళ్ళ బిల్లింగ్ సిస్టమ్ అనేది ఒక కారణం అండి. నిజంగా 100% రైట్ ఇది. వీళ్ళ బిల్లింగ్ సిస్టమ్ అనేది క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్లెయిన్గా ఉంటుంది. మిగిలిన వాళ్ళేమో కొన్ని ఫ్రీ ఇస్తాము, కొన్ని క్రెడిట్స్ ఇస్తాము, ఆ క్రెడిట్స్ వాడుకుంటూ నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్తూ ఉంటారు. అది ఓకే రైట్, బాగానే ఉంటాయి. కానీ ఇదేంటంటే ఇంకా ఇలా 2-3 రకాలు ఏదో ఉండదు, అంతా స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళామంటే దేనికి ఎంత ఛార్జెస్ అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారనమాట. ఓకే, మళ్ళీ ఏంటి, టారిఫ్లు కూడా అవర్స్, మినిట్స్, సెకండ్సే కాదు, నానో సెకండ్స్ లెవెల్లో ఉంటాయి వీళ్ళ టారిఫ్లు అన్నీ కూడా. నానో సెకండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మేబీ మీరంతా 20స్లో ఉంటే అసలు తెలియదు, 30స్లు 35, 40 ఉన్న వాళ్ళకి తెలుసు. వాళ్ళు వెరీ టీనేజ్లో ఉన్నప్పుడు అందరికీ కూడా మొబైల్ రీఛార్జ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి మినిట్ టారిఫ్ ఉండేది అప్పట్లో. 2005 to 2010 మధ్య వరకు సెకండ్స్ టారిఫ్ వచ్చింది. 2006 వరకు మినిట్ టారిఫ్ ఉండేది. అంటే ఏంటంటే మీరు ఒక నిమిషంలో 1 సెకండ్ మాట్లాడినా 1 మినిట్కి ఛార్జ్ చేసేవారు. 1 మినిట్ మాట్లాడి ఆ పైన 1 సెకండ్ మాట్లాడినా 2 మినిట్స్కి ఛార్జ్ పడిపోతూ ఉండేది. 2006లోనో 7లోనో టాటా వాడు మొదలుపెట్టాడు సెకండ్ టారిఫ్ అని చెప్పి, డొకోమో అని వచ్చేది దొరుకు. ఓకే, మీ ఎవరికి తెలియకపోవచ్చు. ఓకే, వాళ్ళు ఏమనేవాడు 2006లోను 7లోను మీరు ఎన్ని సెకండ్లు మాట్లాడితే అంతకే ఛార్జ్. 1 మినిట్ మాట్లాడితే 60 సెకండ్స్కే వేస్తాను, 30 సెకండ్స్ మాట్లాడితే 30 సెకండ్స్కే వేస్తాను, 2 సెకండ్స్ మాట్లాడితే 2 సెకండ్స్కే 1 పైసా చొప్పున ఛార్జ్ చేస్తాను అనేవాడు. దానివల్ల ఏమైంది, మనకి చాలా సేవింగ్స్ వచ్చేసాయి సెకండ్స్ టారిఫ్ వల్ల. ఇక్కడ AWSని చూసుకుంటే వీళ్ళు సెకండ్స్ టారిఫ్ కూడా కాదు, నానో సెకండ్స్లో మీరు ఒక నిమిషం మాట్లాడితే ఒక సర్వీస్ని 60 సెకండ్స్ వాడితే 60 సెకండ్స్కే పడుతుంది. 1 సెకండ్ వాడితే 1 సెకండ్కే పడుతుంది. ఇంకా చెప్పాలంటే 1 సెకండ్స్లో 1000 వంతు ఒక మైక్రో సెకండ్. 500 మైక్రో సెకండ్స్ యూజ్ చేశారంటే అంతకే, నానో సెకండ్స్ యూజ్ చేశారంటే అంతకే ఛార్జ్ పడుతూ ఉంటుంది అనమాట. అట్లా రకరకాలుగా చాలా మైక్రో లెవెల్లో ఉంటుంది నిజంగానే. ఇప్పుడు ల్యాండా లాంటి సర్వీసెస్ ఉన్నాయంటే ఎంటర్ప్రైజ్ లెవెల్లో వాడేటప్పుడు నానో సెకండ్స్లోనే వాళ్ళ కొన్నిసార్లు రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి సెకండ్స్ టారిఫ్ కాకుండా నానో సెకండ్స్ టారిఫ్ పెట్టారనుకోండి, బిల్లింగ్ రిలేటెడ్గా చాలా సేవ్ అవుతుంది అనమాట వాళ్ళకి. అందుకని చెప్పి వీళ్ళ బిల్లింగ్ సిస్టమ్ అనేది ఇంత ఫ్లెక్సిబుల్గా పెడతారు. అలాగే మనం AWSలో ఏ సర్వీస్ని వాడుకోవడానికి కూడా AWS వాళ్ళతో మనం ప్రీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక హై ఎండ్ సర్వర్ లాంచ్ చేయాలనుకోండి, సింపుల్గా లాగిన్ అయిపోయి AWS అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఒక 2 రూపీస్ కట్ అవుతుంది, అది పక్కన పెడితే ఏ సర్వీస్ వాడడానికి మీరు అంటే 1-2 ఎక్సెప్షనల్ కేసెస్ పక్కన పెట్టండి. RDSలోకి వెళ్ళి మీరు ఏదైనా డొమైన్ పర్చేస్ చేయాలి, డొమైన్ ఏదైనా కాన్ఫిగర్ చేసుకుని యూజ్ చేసుకోవాలంటే మాత్రం ఒక హోస్టెడ్ జోన్స్ కాన్ఫిగర్ చేసుకోవాలన్నా కొంత ఛార్జ్ ఉంటుంది. అలాంటి 1-2 పక్కన పెడితే ఇంకా దేనికి కూడా మనకి ప్రీ అగ్రిమెంట్స్ అనేవి అవసరం లేదు. మీరు ఎంత హై ఎండ్ కాన్ఫిగరేషన్తో ఉండే సర్వర్ అయినా పెట్టుకోండి, మీకు ₹1 కూడా ఛార్జ్ అవ్వదు. ఓకే, అయిపోయిన తర్వాత మంత్ ఎండింగ్లో మాత్రం వస్తుంది మనకి, అప్పుడు బిల్ పే చేసుకోవాలి. అప్పుడు బిల్ పే చేయలేదనుకోండి ఆటో డెబిట్ ఏమి ఉండదు. మీకు వాడు నోటీస్ పంపిస్తాడు, బాబు నువ్వు ఏదో ఇది వాడుకున్నావు, దీన్ని బిల్ పే చేయలేదు చూసుకో అని చెప్పి. అప్పుడు కూడా మనం చేయకపోతే కనుక మన అకౌంట్ని సస్పెండ్ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తాడంటే మొత్తం మనం అక్కడ రిసోర్సెస్, అప్పుడు కూడా మన అకౌంట్ సస్పెండ్ అవుతుంది తప్ప అందులో ఉన్న సర్వర్స్, మనం క్రియేట్ చేసుకున్న సర్వర్స్ కానీ ఇంకా వేరే రిసోర్సెస్ ఏముంటాయి అవి ఏమి కూడా డిలీట్ అవ్వవు. 90 డేస్ తర్వాత రిసోర్సెస్ని కూడా డిలీట్ చేసేస్తాడు అనమాట. ఓకేనా. తర్వాత వాస్ట్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్, 100% రైట్, 200+ సర్వీసెస్. ప్రతి రిక్వైర్మెంట్కి మీరు దేని మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, నార్మల్ క్లౌడ్లో నార్మల్గా సర్వీసెస్, స్టోరేజ్ని, సర్వర్స్ని ఇలాంటివి వాడదాం అనుకుంటున్నారా, సర్వీసెస్ ఉంటాయి. మిషన్ లెర్నింగ్ రిలేటెడ్గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, సర్వీసెస్ ఉంటాయి. IoTs, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, శాటిలైట్ టెక్నాలజీ,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి ప్రతి రిక్వైర్మెంట్ కోసం ఏడబ్ల్యూఎస్లో అయితే 100% మీకు సొల్యూషన్స్ ఉంటాయండి. ఓకేనా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏడబ్ల్యూఎస్లో సర్వీసెస్ అనేవి మీకు ఇంతకు ముందర నేను చెప్పాను, ఫ్రీ టైర్ లిమిటేషన్ తోటి ఉంటాయండి సర్వీసెస్ అనేవి అని చెప్పాను. ఆ ఫ్రీ టైర్ అంటే ఏంటి అన్నాం అనుకోండి, అమెజాన్ వాళ్ళు వాళ్ళ సర్వీసెస్లో ప్రతి సర్వీస్కి కూడా ఒక లిమిట్ వరకు ఫ్రీ ఇస్తారు తెలుసుకోవడం కోసం అన్నట్టు. ఇక్కడ 3 కేటగిరీస్ ఉంటాయి. కొన్ని సర్వీసెస్ని వీళ్ళు ఆల్వేస్ ఫ్రీ అంటారు, కొన్ని సర్వీసెస్ 12 months ఫ్రీ అంటారు, కొన్ని సర్వీసెస్ ట్రయల్ పీరియడ్ ఇస్తారనమాట. ఆల్వేస్ ఫ్రీ అంటే ఒక లిమిట్ చెప్పేస్తారు. ఇప్పుడు ల్యాండా అంటే మనము మైక్రో సర్వీసెస్ కాన్ఫిగర్ చేసుకోవడానికి, లేకపోతే చిన్న చిన్న కోడ్ స్నిప్పెట్స్ రన్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. దానికి మనకి 1 million hits ఫ్రీ ప్రతి నెల కూడా, ఆల్వేస్ ఫ్రీ అది. అలాగే కొన్ని సర్వీసెస్ ఉంటాయి EC2 కానీ, లేకపోతే స్టోరేజ్ కోసం EC2 యూస్ చేసుకుని మనము విర్చువల్ మిషన్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు, మన వెబ్సైట్స్ లాంటివి హోస్ట్ చేయడము, ఇట్లాంటివి రకరకాలుగా చేసుకోవచ్చు. అది మనకి ఒక విత్ ఇన్ లిమిటేషన్స్, అన్ని రకాలుగా కాదు, కొన్ని రకాల టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ మనకి 12 months ఫ్రీ ఇస్తాడనమాట. అలాగే స్టోరేజ్ కోసం మన గూగుల్ డ్రైవ్లోను, వన్ డ్రైవ్లోను ఎలా డేటా స్టోర్ చేస్తామో, అలాగే S3 అని చెప్పి సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అని ఏడబ్ల్యూఎస్లో సర్వీస్ ఉంటుంది. అది యూస్ చేసుకుని మనము మన ఫైల్స్ని స్టోర్ చేసుకోవచ్చు. అది 12 months ఫ్రీ ఇస్తాడు. కొన్ని ఫ్రీ ట్రయల్స్ ఇస్తాడు, సేజ్ మేకర్ ఇలాంటివి అనమాట. అంటే చాలా ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్స్ అవి, సాఫ్ట్వేర్ సర్వీసెస్ అవి. వాటిలో ఏం చేస్తారంటే కొన్ని సర్వీసెస్ని 24 hours ఫ్రీ, 10 hours ఫ్రీ, కొన్ని 48 hours ఫ్రీ, 2 months ఫ్రీ, ఇట్లా చెప్తూ ఉంటారనమాట. మనము ఏడబ్ల్యూఎస్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ క్లియర్గా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. మనకి ఇక్కడ చూసారనుకోండి, ఇప్పుడు మనం ఒకసారి ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్ళాము అంటే ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ లిమిటేషన్స్ అని చెప్పి తీసుకోండి. ఫ్రీ టైర్ లిమిటేషన్స్ అని చెప్పి చూసారనుకోండి, వీళ్ళు క్లియర్గా చెప్తారు వాళ్ళ ప్రతి సర్వీస్ రిలేటెడ్గా కూడా. ఫీచర్డ్ అంటే ఎక్కువగా యూస్ చేసేవి అది పక్కన పెడితే, కొన్ని 12 months ఫ్రీ అంటారు. ఇక్కడ మనకి 3 కేటగిరీస్ చెప్పాడు వీడు, ఫ్రీ ట్రయల్స్, 12 months ఫ్రీ, ఆల్వేస్ ఫ్రీ అని చెప్పనమాట. 12 months ఫ్రీ అంటే ఏంటంటే, ఇప్పుడు EC2 ఉందనుకోండి, అన్ని రకాలు కాదు, వీళ్ళు కొన్ని ఫ్యామిలీస్ కింద వాళ్ళ ఇన్స్టెన్సెస్ని డివైడ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా డైలీ యూస్ చేసుకోవడానికి కొన్ని రకాల ఇన్స్టెన్సెస్, ఇప్పుడు నా ల్యాప్టాప్ ఎలా వాడుకుంటున్నానో విర్చువల్గా ఒక మిషన్ క్రియేట్ చేసుకుని నేను వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మీరు ఏదైనా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేసి బిగ్ డేటా కానీ, మిషన్ లెర్నింగ్ లాంటి సర్వీసెస్లో ఏమైనా రన్ చేయాలనుకుంటే దానికోసం కొన్ని ఫ్యామిలీస్ ఇట్లా అంటూ ఉంటాయి అనమాట. అందులో కొన్ని ప్రతి దానికి ఒక పేరు ఉంటుంది, T సిరీస్ అని, M సిరీస్ అని, ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. అందులో T సిరీస్లో కొన్ని రకాల ఇన్స్టెన్సెస్ మనకి 750 hours ఫ్రీ ఇస్తాడు. EC2 ఇన్స్టెన్సెస్ మొత్తం అంతా అనమాట, అన్నీ కాదు. దానికి ఒక క్యాలిక్యులేషన్ ఏంటంటే, EC2 అనే సర్వీస్ ఫ్రీ, ఇది యూస్ చేసుకుని మనకి ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలిస్తే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి అన్నీ ఫ్రీ ఇవ్వడు. మీరు ఆల్ టుగెదర్ మీరు ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేశారో, ఈ T2 మైక్రో కానీ, T3 మైక్రో కానీ, మీరు ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేశారో అన్నీ కలుపుకుని మంత్లీ 750 hours ఫ్రీ ఇస్తాడనమాట. చాలు, యాజ్ ఎ స్టూడెంట్ అది మనకు సరిపోతుంది. అలాగే స్టోరేజ్ వచ్చి 12 months వరకు మీకు 5 GB డేటా స్టోర్ చేసుకోవడానికి ఫ్రీ. అది దాటిందంటే మీరు పే చేయాలి. అలాగే డేటాబేస్, మనం రకరకాల డేటాబేసెస్ మీద వర్క్ చేస్తూ ఉంటాం, లైక్ SQL సర్వర్, MySQL, PostgreSQL, MariaDB, SQL సర్వర్, ఇట్లాంటివి రకరకాలు ఉంటాయి. EC2 లాగానే ఇది కూడా మంత్లీ 750 hours ఫ్రీ. ఓకే, అలా API గేట్వే 1 million hits ఫ్రీ, ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటాడు. కొన్ని ఆల్వేస్ ఫ్రీ ఇస్తాడు, లైక్ DynamoDB, SQL సర్వర్ లాగానే MySQL, MongoDB అనేది వినే ఉంటారు కదండి మీరు. అలాంటి డేటాబేసెస్ ఉంటాయి, అది మంత్లీ మనకి 25 GB వరకు ఫ్రీ ఇస్తూ ఉంటాడు. అలాగే ల్యాండా 1 million hits ఫ్రీ ప్రతి నెల కూడా. SNS సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ఫ్రంట్, ఇలాంటి డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయండి. ఇవి ఆల్వేస్ ఫ్రీ కేటగిరీలో విత్ ఇన్ లిమిటేషన్ అనమాట. DynamoDBలో మనం డేటా స్టోర్ చేస్తాం, అది 25 GB వరకు ఫ్రీ. ఆ తర్వాత ట్రయల్ పీరియడ్ కొన్ని ఉంటాయి, అంటే ఇప్పుడు చూడండి, సేజ్ మేకర్, లైట్ సైల్, యాప్ స్ట్రీమ్, ఇలాంటివి అనమాట. ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్. వీటిలో మనకి ఏమి ఇస్తాడంటే ఒక 2 months ఫ్రీ, 40 hours ఫ్రీ, 750 hours ఫ్రీ, ఇట్లా ఇస్తూ ఉంటాడు అనమాట. ఓకేనా, వీటిని మనకు అవసరమైన వాటిని యూజ్ చేసుకుని మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఫ్రీ టైర్ అనేది ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే, AWS వాళ్ళ సర్వీసెస్ అనేవి వరల్డ్ వైడ్గా ఎలా ఉన్నాయి అని చెప్పేది AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట.
ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం లేదు. ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అయినా వాళ్ళ సర్వీసెస్ని ఎలా ప్రొవైడ్ చేస్తారంటే వాళ్ళకి వరల్డ్ వైడ్గా డేటా సెంటర్స్ ఉంటాయి. ఆ డేటా సెంటర్స్లో సర్వర్స్ ఉంటాయి ఇట్లాగా. ఈ సర్వర్స్ నుంచి మనకి ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి మనం వర్క్ చేసుకునే విధంగా సెటప్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ డేటా సెంటర్స్ వాటిలో ఉండే సర్వర్స్ని ఎలా కేటగిరైజ్ చేస్తారంటే రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ అంటారు అనమాట. అవైలబిలిటీ జోన్ ఈజ్ నథింగ్ బట్ డేటా సెంటర్. ఓకే, ఈ డేటా సెంటర్స్ని ఒక్కొక్క కంట్రీలోనూ పెట్టేటప్పుడు ఒక్కొక్క కంట్రీలోనూ ఉండే కొన్ని డేటా సెంటర్స్ని కలిపి ఒక రీజియన్ అంటారనమాట. ఇప్పుడు ఇండియా చూసుకున్నారనుకోండి, ఇండియాలో కొన్ని 2 రీజియన్స్ ఉంటాయి. ఇలా వరల్డ్ వైడ్గా ప్రతి చోట రీజియన్స్ ఉంటూ ఉంటాయి. 33 రీజియన్స్ అండ్ అకార్డింగ్ టు దట్ 105 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. మనం వెబ్సైట్కి వచ్చి చూడొచ్చు ఇక్కడ కావాలిస్తే గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 33 launched regions, 105 availability zones, 600 plus CloudFront POPs అండ్ 13 రీజనల్ ఎడ్జ్ క్యాచెస్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, ఇక్కడ వీళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంది అని చెప్పి క్లౌడ్ సర్వీసెస్కి డిమాండ్ ఎక్కువ ఉంది అంటే ఇండియాని ఒక రీజియన్ కింద కన్సిడర్ చేస్తాడనమాట. రీజియన్ కింద కన్సిడర్ చేసి అక్కడ అట్లీస్ట్ మినిమం 3 అవైలబిలిటీ జోన్స్ ఉండేలాగా పెట్టుకుంటారు. అంటే మినిమం 3 ఉండాలి ఒక్కొక్క రీజియన్లోనూ అన్నది వాళ్ళు పెట్టుకున్న రూలు. ఒక్కొక్కరి అంతకంటే ఎక్కువ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, మొన్నటి వరకు ఇండియాలో ఒకటే రీజియన్ ముంబైలో ఉండేది. 2016లో స్టార్ట్ అయింది. ఇండియాలో ఇంకా డిమాండ్ పెరిగిపోయింది క్లౌడ్ టెక్నాలజీస్కి ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా. 2022లో ఏం చేశారంటే హైదరాబాద్ రీజియన్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ కూడా 3 అవైలబిలిటీ జోన్స్ అంటే డేటా సెంటర్స్ ఉంటూ ఉంటాయి. ఓకే, ఈ డేటా సెంటర్స్లో ఉండే సర్వర్ అంటే ఇప్పుడు మొన్నటి వరకు ముంబై సరిపోయేది ఇండియా మొత్తానికి. ఇప్పుడు ఏమైంది, ముంబై సరిపోవట్లేదు. అందుకని చెప్పి హైదరాబాద్ నుంచి మొదలు పెట్టారనమాట సర్వీసెస్. ఈ ఒక్కొక్క రీజియన్లోనూ అవైలబిలిటీ జోన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా సెంటర్. ఒక డేటా సెంటర్స్ని పెట్టి ఆ డేటా సెంటర్స్ నుంచి సర్వీసెస్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ హైదరాబాద్లో పెట్టేసరికి ఏమైంది, సౌత్ ఇండియా మొత్తం ఇంకా చెప్పాలంటే శ్రీలంక వాళ్ళకు కూడా ఇండియానే దగ్గర కంపారిటివ్లీ వేరే చోట. ఇండియాలో శ్రీలంక వాళ్ళు ఎవరైనా క్లౌడ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా వాడుకుందాం అనుకున్నారంటే వాళ్ళు బెటర్ టు గో విత్ హైదరాబాద్ డేటా సెంటర్ అనమాట. ఇక్కడ వాళ్ళకి ఇదంతా ఈజీ అవుతుంది. అలాగే నార్థన్ ఇండియా వాళ్ళందరికీ కూడా ముంబై దగ్గర అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ రీజన్స్ నుంచి వాళ్ళ సర్వీసెస్ని వాడుకుంటూ ఉంటారు. విర్చువల్ మిషన్స్ని పెట్టుకోవడం అయినా లేకపోతే ఏమైనా ఫైల్స్ అప్లోడ్ చేసుకోవడం S3లో ఇలాంటి వాటికైనా అంతా కూడా ఏం చేస్తారంటే ఇట్లా యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, రీజియన్ అండ్ అవైలబిలిటీ జోన్ సెటప్ అనేది ఇలా ఉంటుంది. ప్రతి రీజియన్కి ఒక నేమ్ ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఇండియాలో ఉందనుకోండి, మనం ఇండియాని లేకపోతే దాని చుట్టుపక్కల ఉండే సింగపూర్, మలేషియా ఇలాంటి కొన్ని కంట్రీస్ని ఏషియా పసిఫిక్ రీజియన్ అంటారనమాట. దీన్ని ఏపీ అని చెప్పి కాల్ చేస్తూ ఉంటారు. ఏపీ సౌత్ అనేది ఇండియా రీజియన్. ఈ ఏపీ సౌత్ 1 అంటే ముంబై, ఏపీ సౌత్ 2 అంటే హైదరాబాద్ అనమాట. ఇలా ప్రతి రీజియన్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. ఓకేనా. అలాగే సిడ్నీ, ఆస్ట్రేలియాలో చూస్తే మీరు మెల్బోర్న్ అండ్ సిడ్నీలో డేటా సెంటర్ అవైలబిలిటీ జోన్స్ అండ్ రీజియన్ సెటప్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ నుంచి హై డిమాండ్ ఉంది, అందుకని చెప్పి ఇట్లా స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. ఈ విధంగా ఉంటూ ఉంటాయి. ప్రతి డేటా సెంటర్కి మళ్ళీ ఒక నేమ్ ఉంటుంది. రీజియన్కి ఏపీ సౌత్ 1 అనే పేరు ఉందనుకోండి, అందులో 3 డేటా సెంటర్స్ ఉంటాయి. ఏపీ సౌత్ 1A, ఏపీ సౌత్ 1B, ఏపీ సౌత్ 1C అని చెప్పి 3 రకాల డేటా సెంటర్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇప్పుడు సెటప్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రీజియన్లోనూ మినిమం 3 అవైలబిలిటీ జోన్స్ ఉండేలాగా సెటప్ ఉండాలండి. ఏడబ్ల్యూఎస్ వాళ్ళ రూల్స్ ప్రకారం ఇలా పెట్టుకుంటారు. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం డేటా సెంటర్స్ ఎలా ఉండాలి అంటే అవైలబిలిటీ జోన్స్ ఎలా ఉండాలంటే ఒక రీజియన్లో 3 డేటా సెంటర్స్ ఉంటే ఒక్కొక్క డేటా సెంటర్ మధ్యన మినిమం 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండాలన్నమాట. ఈ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఎందుకు ఉండాలి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం. రేపన్న రోజున ఏదైనా ప్రాబ్లం వచ్చి డేటా సెంటర్ ఎగిరిపోయింది అనుకోండి, లేకపోతే డౌన్ అయింది, సునామీ లాంటిది ఏదైనా వచ్చి లేకపోతే మొత్తం ఎగిరిపోయింది అనుకుందాం. ఒక డేటా సెంటర్లో ప్రాబ్లం వచ్చినా ఇంకొక డేటా సెంటర్ నుంచి మనకి డేటాని సప్లై చేసి మనకి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం కోసం మినిమం 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండేలాగా డేటా సెంటర్ సెటప్ ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఆ 2 మిగిలిన వాటిలు కూడా పోతాయి అని చెప్పి, ఏ సునామీ వచ్చి మిగిలినవి కూడా పోతాయి అంటే 100 కిలోమీటర్స్ అయితే రావు కదండి. ఎర్త్క్వేక్స్ వచ్చినా లేకపోతే ఏదైనా ఇంకా న్యాచురల్ డిజాస్టర్ లాంటిది వచ్చినా కూడా. ఇన్ కేస్ అలా కూడా వచ్చింది అంటే ఇంకెవరు చేసేది ఏం లేదు, అందరూ హ్యాపీగా వర్క్ చేయడానికి ప్రొవైడ్ చేయడానికి వాడు ఉండడు, చేయడానికి మనము ఉండం. అందుకని చెప్పి ఇంకా ఆలోచన అవసరం ఉండదు అనమాట. ఓకే, అందుకని చెప్పి ఇట్లా సెటప్ 100 కిలోమీటర్స్ సెటప్ ఉండాలి అని చెప్పి పెట్టుకుంటారు. అలాగే
ఒక డేటా సెంటర్ ఉందంటే దాని రిలేటెడ్గా రకరకాలు ఉంటాయి. ఫస్ట్ దాన్ని ఒక రీజియన్ అంటారు. అందులో డేటా సెంటర్స్ ఉంటాయి. రీజియన్ ఈజ్ ఏ జియోగ్రఫికల్ ఏరియా, అంటే ఒక వ్యూహాత్మకంగా ఒక ప్లేస్ చెప్తారనమాట. ఈ ముంబై రిలేటెడ్గా నేను ఇండియాలో సర్వీసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఫస్ట్. 1 సెకండ్ అండి. ముంబై కేంద్రంగా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఇనీషియల్ డేస్లో. సో దాన్ని ఏమన్నారు, ఏడబ్ల్యూఎస్ ఏపీ సౌత్ 1 రీజియన్ అని చెప్పి దానికి ఒక జియోగ్రఫికల్ లొకేషన్కి ఒక పేరు పెట్టారు. ఏపీ సౌత్ 1A అన్నారు దాన్ని. ఆ తర్వాత అక్కడ ఒక 3 డేటా సెంటర్స్ పెట్టారు. 3 డేటా సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకి చెప్పరండి, అది సీక్రెట్ అనమాట. అంటే ఏమవుతుందంటే ఎవరైనా అటాక్ చేశారంటే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని దాన్ని ఫిజికల్ లొకేషన్ ఎక్కడుంది అన్నది ఏడబ్ల్యూఎస్ వాళ్ళ డాక్యుమెంటేషన్లో అయితే చెప్పరు. ఓన్లీ ఆ రీజియన్లో ఎన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి అంతవరకే చెప్తారు. డేటా సెంటర్ ఇస్ నథింగ్ బట్ అవైలబిలిటీ జోన్ అనమాట. ఓకే, అలాగే మళ్ళీ అందులో లోకల్ జోన్స్ అని చెప్పి, తర్వాత వేవ్ లెంగ్త్ జోన్స్ అని చెప్పి, అంటే ఎడ్జ్ లొకేషన్స్ అంటారు అనమాట. సపోజ్ హైదరాబాద్ లొకేషన్ లేదనుకోండి, ముంబై నుంచి వర్క్ చేస్తున్నాం, కన్యాకుమారి వాళ్ళకి జియోగ్రఫికల్గా చూస్తుంటే చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉండి లేటెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే స్లో అవ్వచ్చు వాళ్ళ వెబ్సైట్స్ కానీ ఏదైనా కూడా రెండరింగ్ స్పీడ్ అనేది. సో అలాంటప్పుడు వాళ్ళకి దగ్గరగా చెన్నైలోనూ ఒక చిన్న మినీ డేటా సెంటర్ లాగా పెడతారు, లైక్ లోకల్ జోన్ అంటారు. అలాగే వేవ్ లెంగ్త్ జోన్ అంటారు. వేవ్ లెంగ్త్ జోన్ అంటే ఏంటంటే ఇది అందరికీ కాదు, టెలికామ్ ఇండస్ట్రీ వాళ్ళతో కలిపి వర్క్ చేయడానికి వేవ్ లెంగ్త్ జోన్ పెట్టారనమాట. వాళ్ళ యాప్స్ అవి ఫాస్ట్ యాక్సెసింగ్ కోసం అని చెప్పి వేవ్ లెంగ్త్ జోన్స్ ఉంటాయి. అలాగే డైరెక్ట్ కనెక్ట్ లొకేషన్స్, మన డేటా సెంటర్కే డైరెక్ట్గా కేబుల్స్ ద్వారా మన దగ్గర లేకపోతే డేటా సెంటర్ని పెట్టడం, ఇలాంటి వాటిని డైరెక్ట్ కనెక్ట్ లొకేషన్స్ అంటారు. ఇలాంటి డిఫరెంట్ సర్వీసెస్ని ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మిగిలిన సర్వీస్ ప్రొవైడర్స్ లేదా అంటే చేస్తారు, వాళ్ళది ఉంటే వాళ్ళ సెటప్ వాళ్ళదే, వీళ్ళ సెటప్ వీళ్ళదే. వీళ్ళు ఇన్ని రకాలుగా వీళ్ళ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫిజికల్ డేటా సెంటర్ ఫెసిలిటీస్, ఈ డైరెక్ట్ కనెక్షన్స్ అంటే ఓకే మన దగ్గరే ఉండాలి నా డేటా సెంటర్ అంటే మన దగ్గరే వాళ్ళు సెటప్ చేస్తారు, దాని మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటారు, బిల్లు మనం పే చేసుకుంటూ ఉంటాం. ఓకేనా, ఇక్కడ డిఫరెంట్ తర్వాత ఇప్పుడు మనం ఏం చూద్దామంటే అకౌంట్ క్రియేషన్ స్టెప్స్ చూద్దామండి. ఏడబ్ల్యూఎస్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, మీకు ఎలా ఛార్జెస్ ఉంటాయి అన్న విషయాలు నేను చెప్తా. మనము ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్ aws.com ఆర్ aws.amazon.comలోకి వెళ్ళారు అంటే అక్కడ మీకు అకౌంట్ క్రియేషన్కి సైన్ ఇన్ ఉంటుంది. అక్కడ లేకపోతే సైన్ అప్ కూడా కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఇక్కడ కింద చూడండి, సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అంటారు, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 రకాల యూజర్స్ కనిపిస్తూ ఉంటారండి, రూట్ యూజర్ అండ్ ఐఏఎం యూజర్ అని చెప్పి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఏ మెయిల్ ఐడి అయితే సప్లై చేస్తారో ఆ మెయిల్ ఐడి తోటి వర్క్ చేసేవాడు రూట్ యూజర్ అవుతారు. రూట్ యూజర్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద అకౌంట్. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో ఒక మేనేజర్ లేకపోతే ఒక వెర్టికల్ హెడ్ ఉంటే ఆ కింద బోల్డ్ మంది ఎంప్లాయీస్ ఉంటూ ఉంటారు. అందరూ కూడా సేమ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేసే వాళ్ళందరూ ఐఏఎం యూజర్స్ అవుతారు అనమాట. వీళ్ళ పర్మిషన్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. రూట్ యూజర్కి సుప్రీం కమాండర్ అన్లిమిటెడ్ పర్మిషన్స్ ఉంటే ఈ ఐఏఎం యూజర్కి లిమిటెడ్ పర్మిషన్స్ ఉంటాయి అన్నమాట. ఏ సర్వీస్ ఎంతవరకు వాడచ్చు అని చెప్పేవాడే ఐఏఎం యూజర్. ఈ రూట్ యూజర్ డిఫైన్ చేస్తాడు ఐఏఎం యూజర్స్ ఏది ఎంతవరకు వాడచ్చు అని చెప్పి. రూట్ యూజర్ని మనము ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇచ్చే స్ట్రాంగ్ రికమెండేషన్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ రూట్ యూజర్ని డైలీ యాక్టివిటీస్ కోసం వాడద్దు, ఓన్లీ ఏమైనా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ అవసరమైనప్పుడు మాత్రమే వాడండి అని చెప్పి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు స్ట్రాంగ్ రికమెండేషన్ ఇస్తారు. ఎందుకంటే రూట్ యూజర్కి మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ రిలేటెడ్గా అన్ని పర్మిషన్స్ ఉంటాయన్నమాట. అందుకని చెప్పి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని డైలీ యాక్టివిటీస్కి వాడకూడదు. మనం అప్కమింగ్ క్లాసెస్లో దీని గురించి ఇంకా మాట్లాడుకుంటాము. తర్వాత చూస్తే ఇంకా అకౌంట్ క్రియేషన్ స్టెప్స్ అండి. ఇందులో ఫస్ట్ మీ మెయిల్ ఐడి మీదా కాదా అన్నది చూసుకోవాలన్నమాట. దానికోసం అక్కడి నుంచి మొదలవుతుంది. ఇక్కడ డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి, 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఈమెయిల్ వెరిఫికేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సప్లై, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ సప్లై, ఐడెంటిటీ కన్ఫర్మేషన్ అండ్ సపోర్ట్ ప్లాన్ సెలక్షన్ అని చెప్పి 5 స్టెప్స్ ఉంటాయి మన దగ్గర. ఫస్ట్ ఈమెయిల్ వెరిఫికేషన్ దగ్గర మనము అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక మెయిల్ ఐడి అనేది సప్లై చేయాలి. ఆ మెయిల్ ఐడి పూర్తిగా మీదే అయి ఉండాలండి. అంటే కొంతమంది ఫ్రెండ్స్ది కానీ రిలేటివ్స్ కానీ సిబ్లింగ్స్ది కానీ ఇస్తూ ఉంటారు, పేరెంట్స్ది కానీ ఇస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఇవ్వద్దు, మీదే ఇచ్చుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇది యూజ్ చేసేటప్పుడు మీరు ఒక క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ సప్లై చేయాలి. ఇంటర్నేషనల్ యాక్సెస్ పర్మిషన్స్ ఉండేవన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తూ ఉంటుందంటే 2 ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే
కొన్నిసార్లు అకౌంట్ క్రియేషన్లో బిల్లింగ్ దగ్గర స్కిప్ చేస్తూ ఉంటాడు, మీకు అవ్వదు. ఎందుకు అవ్వదంటే అక్కడ ఏమవుతుందంటే మన కార్డుకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి పర్మిషన్ ఉండకపోవచ్చు అనమాట. లైక్ మీకు ఒక ₹2 అయితే ఇమీడియట్గా డెబిట్ అవుతుంది, మళ్ళీ అది ఒక 72 అవర్స్లో మీకు బ్యాక్ వచ్చేస్తుంది. కాకపోతే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సెక్యూరిటీ పర్పస్ కోసం అని చెప్పి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ని డిఫాల్ట్గా డిజేబుల్ చేసి పెట్టి ఉంచుతారు. మీకు అలా అవ్వకపోతుంటే మీరు మీ బ్యాంక్ కాల్ చేసి, మీ ఆథరైజ్డ్ మొబైల్ నుంచి బ్యాంక్ వాళ్ళకి కస్టమర్ కేర్ సెంటర్కి కాల్ చేసి ఇట్లా జరుగుతుంది అంటే ఇంటర్నేషనల్ డెబిట్స్ని మీకు ఎనేబుల్ చేస్తారనమాట. సో ఇంకప్పుడు ప్రాబ్లం ఉండదు మీకు. సో ఈ విషయం చూసుకోండి. మీరు ఇచ్చే కార్డు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ కార్డు మీద ఒక పేరు ఉంటుంది. కొన్నిసార్లు ఆ పేరుని మీరు సప్లై చేసే ఈమెయిల్ ఐడిలో ఉండే పేరుని ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కంపేర్ చేస్తారు. ఒక్కొక్కసారి జరిగింది అని విన్నాను, అంత ఫ్రీక్వెంట్గా ఏం జరగలేదు, కానీ కొన్నిసార్లు ఆ కార్డు మీద ఉండే నేము మీ మెయిల్ ఐడిలో ఉండే నేము మ్యాచ్ అవ్వకపోతే ఈ అకౌంట్ క్రియేషన్ అనేది సస్పెండ్ చేస్తున్నారు అని చెప్పి విన్నాను. అందుకని చెప్పి మీలో స్టూడెంట్స్ ఎవరైనా ఉండి మీ పేరెంట్స్ది కానీ సిబ్లింగ్స్ది కానీ ఎవరిదైనా కార్డు వాడుతూ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఆ మెయిల్ ఐడి అనేది ఆ కార్డు మీద, ఇప్పుడు మీ బ్రదర్ నేమ్ ఏదో ఒక ప్రసాద్ ఏదో అనుకోండి, మీరు కూడా ప్రసాద్ అని చెప్పి ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. prasad.some xyz@gmail.com అన్నట్లు క్రియేట్ చేసుకోండి, నష్టం ఏం లేదు. అది మీ కంట్రోల్లో ఉండాలి మెయిల్ ఐడి అనేది, మీ బ్రదర్ది వాళ్ళది మెయిల్ వాడొద్దు. ఓకే, కార్డు మీద ఉన్నట్టుగానే మీరు క్రియేట్ చేసుకోండి, ఎవరు చూడొచ్చారు, అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఏంటంటే ఈ రెండు కొంచెం చూసుకోండి, ఓకేనా. అక్కడక్కడ మనకు వచ్చే ప్రాబ్లం, అకౌంట్ క్రియేట్ అవుతున్నప్పుడు వచ్చే ప్రాబ్లం అదే అనమాట. తర్వాత కార్డులు కూడా మాస్టర్ కార్డ్, వీసా కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఇట్లా ఒక 3-4 కార్డులు ఉన్నాయి, మీకు చూపిస్తా లిస్టు. ఆ కార్డులో యాక్సెప్ట్ చేస్తూ ఉంటే అది కానీ మీకు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అది కూడా చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఈమెయిల్ వెరిఫికేషన్ అండి. మీరు మెయిల్ ఐడి అండ్ ఈ మెయిల్ ఐడి ఏంటంటే అకౌంట్ ఓనర్ అండి, 100% ఆ మెయిల్ ఐడి మీదే అవ్వాలి, చూసుకోండి, ఎవరిది ఇవ్వద్దు. ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు అకౌంట్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవాలని ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరికైనా టికెట్ రైజ్ చేశారంటే వాళ్ళు మీ మెయిల్ ఐడి ద్వారానే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. ఏమైనా ఓటీపీస్ కానీ అలాంటివి ఉంటే మీ మెయిల్కి పంపుతారు. ఆ టైంలో ఆ మెయిల్ కనుక మీ కంట్రోల్లో లేక మీరు దాన్ని యాక్సెస్ చేయలేక ఆ ఓటీపీ సప్లై చేయకపోయారంటే మీకు వాళ్ళు ఏ విధంగానూ హెల్ప్ చేయరు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక నేమ్, ఈ నేమ్ అనేది జస్ట్ అకౌంట్ ఐడెంటిఫికేషన్ కోసం మనం ఇచ్చుకునే ఒక నిక్ నేమ్ లాంటిది అనమాట. ఈ రెండు సప్లై చేసి వెరిఫై ఈమెయిల్ క్లిక్ చేశారంటే మీ మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ మెయిల్ వెళ్తుంది. ఈ వెరిఫికేషన్ మెయిల్ మీద ఓపెన్ చేశారంటే ఇక్కడ మీకు ఒక ఓటీపీ ఉంటుంది, ఒక 10 minutes వ్యాలిడిటీ తోటి అనమాట. జస్ట్ ఈ కోడ్ కాపీ చేసుకుని ఇక్కడ సప్లై చేసేయండి, వెరిఫై కొట్టారంటే ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. యూఆర్ రెడీ. ఇక్కడ పాస్వర్డ్ సెటప్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ సెటప్ చేసుకునే దగ్గర జస్ట్ ఒక 4 కేసెస్ ఇస్తాడు, అందులో అట్లీస్ట్ 3 కేసెస్ సాటిస్ఫై అయ్యేలాగా మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. అప్పర్ కేస్, లోయర్ కేస్, నెంబర్స్, నాన్ ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్, ఈ 4 కాంబినేషన్స్లో అట్లీస్ట్ 3 సాటిస్ఫై అయ్యేలాగా మీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే, సెట్ చేసుకుని కంటిన్యూ అంటే ఫస్ట్ స్టెప్ అయిపోతుందండి. సెకండ్ స్టెప్ వచ్చి మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సెటప్ అనమాట. ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సెటప్లో మీరు ఈ అకౌంట్ అనేది దేనికి వాడుతున్నారు, బిజినెస్ కోసమా పర్సనల్ నీడ్స్ కోసమా అని చెప్పి అడుగుతాడు. మీరు అందరూ కూడా పర్సనల్ నీడ్స్ కోసమే కదా, అప్పుడే బిజినెస్ రిలేటెడ్గా ఏముండదు కదా. ఓకే, పర్సనల్ అని పెట్టేసేయండి. తర్వాత డీటెయిల్స్ సప్లై చేయండి, మీ నంబర్, మీ అడ్రస్, ఆ తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఇక్కడ సప్లై చేసేయండి. కింద యాక్సెప్ట్ చేసేసారంటే సరిపోతుంది. తర్వాత కంటిన్యూ స్టెప్ 2. తర్వాత బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ సెటప్ అండి. ఈ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ సెటప్ చేసే దగ్గర మీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా పంపించాలన్నమాట మీరు. ఓకేనా. ఈ కార్డు క్రెడిట్ కార్డులో చూసారంటే క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఉండాలి, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేయించుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ వచ్చిందంటే ఇమీడియట్గా నన్ను అడగకుండా ఫస్ట్ బ్యాంక్ కస్టమర్ కేర్ కాల్ చేసి ఇది డిక్లైన్ అవుతుంది, నాకు ఇది ఉందా లేదా అని అడిగారంటే వాళ్ళు చెప్తారు మీకు. ఇక్కడ చూడండి, మాస్టర్ కార్డ్, వీసా కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్, రూపే, ఈ కార్డ్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు. ఇవి కాకుండా మీ దగ్గర ఇంకా ఏమైనా వేరే కార్డు ఉంటే మరి యాక్సెప్ట్ చేయకపోవచ్చు, చూసుకోండి అది. ఓకేనా. తర్వాత మీరు ఇంతకు ముందు యూజ్ చేసిన అడ్రస్సే బిల్లింగ్ కోసం యూజ్ చేస్తారా అని చెప్పి అడుగుతారు. ఈ కార్డ్ డీటెయిల్స్ పంపిన తర్వాత ఇది ఫిల్ చేయండి, ఇది ఎస్ అంటే ఇంతకు ముందు ఇచ్చిందే ఉంటుంది, లేకపోతే యూజ్ అండ్ న్యూ అడ్రస్ అంటే ఇక్కడ మళ్ళీ వేరే అడ్రస్ ఏమైనా సప్లై చేయాల్సి వస్తుంది అనమాట. పర్మనెంట్ అడ్రస్, టెంపరీ రెసిడెన్షియల్ అడ్రస్ ఇలాంటివి ఉంటాయి చూసారా, ఆ టైప్ అనమాట. అలాగే మీకు పాన్ కార్డ్ ఉందా లేదా, ఉంటే ఎస్ ఆర్ నో. ఇప్పుడు పాన్ కార్డ్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో పెట్టండి.
మీరు ఇక్కడ దీనికి అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఏదైనా ఒక ప్రూఫ్ ఇవ్వాలన్నమాట. పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అప్కమింగ్ సెషన్స్ స్లైడ్స్లో చూపిస్తాను. అట్లా ఏదో ఒకటి అయితే సప్లై చేయాలి. సప్లై చేసి వెరిఫై కొట్టారంటే ఈ స్టెప్ కంప్లీట్ అవుతుంది. మీకు మీ బ్యాంక్ రీడైరెక్ట్ అవుతుంది. ఒక ₹2 మీ అకౌంట్లోంచి డిడక్ట్ అవుతుంది. దానికి ముందర ఆథరైజ్డ్ మొబైల్ ఈ కార్డుకి కనెక్టెడ్గా ఉన్న మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. అది సప్లై చేశారంటే ఇక్కడితోటి మీ ఐడెంటిటీ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సారీ, బిల్లింగ్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఐడెంటిటీ కన్ఫర్మేషన్. ఇక్కడ మీరు దేనికి యూజ్ చేస్తున్నారు? పర్సనల్ యూజ్ చేస్తున్నారు. ఈ ఓనర్షిప్ అంటే కూడా ఇండివిజువల్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ కొట్టారంటే నెక్స్ట్ స్టెప్స్కి వస్తారు. ఇక్కడ మీరు ఏదో ఒక ప్రూఫ్ అనేది ఇండియా డాక్యుమెంట్ టైప్ లాంటిది ఏదైనా ఇవ్వాలంటే ఇక్కడ లిస్ట్ ఇస్తారు వాళ్ళు. ఆ డాక్యుమెంట్స్లో ఏదో ఒక దాన్ని సప్లై చేయండి. ఓకేనా? తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఏదో ఒకటి, మీరు ఇంటర్నేషనల్ కాల్స్ ఆర్ మెసేజెస్ని రిసీవ్ చేసుకోగలిగిన మొబైల్ ఉండాలన్నమాట. అంటే ఇన్ కేస్ మొబైల్స్లో కూడా కొన్నిసార్లు ఏంటంటే, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ కాల్స్ని మెసేజెస్ని కూడా బ్లాక్ చేస్తారు. అలాంటప్పుడు సర్వీస్ ప్రొవైడర్ కాల్ చేస్తారే బాబు దాన్ని ఎనేబుల్ చేయంటే చేసేస్తాడు. అది పెద్ద విషయం ఏం కాదు. ఓకేనా? చేసిన తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అది సప్లై చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసేయడమే. ఆ తర్వాత ఇక్కడతోటి స్టెప్స్ అన్నీ అయిపోయండి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ సపోర్ట్ ప్లాన్ సెలక్షన్ అండి. ఈ సపోర్ట్ ప్లాన్ సెలక్షన్లో AWS వాళ్ళు మనకి 3 స్టెప్స్ ఇస్తారనమాట. బేసిక్ సపోర్ట్, డెవలపర్ సపోర్ట్ అండ్ బిజినెస్ సపోర్ట్ అని చెప్పి 3 రకాలు ఉంటాయి. ఓకే, మీరందరూ కూడా స్టూడెంట్స్ కనుక బేసిక్ సపోర్ట్ ప్లాన్ యూస్ చేయండి. డెవలపర్ సపోర్ట్ ప్లాన్ తీసుకున్నారు అంటే మీ అకౌంట్ క్రియేట్ అవుతూనే మీకు $29 బిల్ తోటి స్టార్ట్ అవుతుంది. అదే బిజినెస్ సపోర్ట్ ప్లాన్ తీసుకున్నారంటే $100 బిల్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఓన్లీ కంపెనీస్లోనే యూజ్ చేస్తారు. మళ్ళీ కంపెనీస్లో కూడా అన్ని అకౌంట్స్కి పెట్టుకోరండి. ఇప్పుడు చిన్న కంపెనీస్లో ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ సపోర్ట్ ప్లాన్ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర ఒక 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 10 అకౌంట్స్ ఓపెన్ చేస్తారనుకోండి, 10టికి ఏమి బిజినెస్ సపోర్ట్ ప్లాన్ బెటరు. అన్నిటికి కలిపి సెంట్రలైజ్డ్గా ఒక అకౌంట్లో బిజినెస్ సపోర్ట్ ప్లాన్ ఎనేబుల్ చేసి మిగిలిన 10 మందిని కూడా మీకు ఏ ఇష్యూ వచ్చినా ఆ అకౌంట్ ఓపెన్ చేసుకుని అక్కడ టికెట్ రైజ్ చేసుకోండి అంటారు అనమాట. ఇవి దేనికి అంటే డెవలపర్ బేసిక్ సపోర్ట్ ప్లాన్ అనుకోండి, AWS నుంచి మనకి సపోర్ట్ అనేది డైరెక్ట్గా ఎక్కడ రాదు. వాళ్ళు ఏదైనా డిస్కషన్, టెక్నికల్ సపోర్ట్ అనమాట. మెయిన్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్గా అయితే ఇస్తారు, కానీ టెక్నికల్ రిలేటెడ్గా వాళ్ళు ఏ విధమైన సపోర్ట్ డైరెక్ట్గా ఇవ్వరు మనకి. అదే డెవలపర్ సపోర్ట్ ప్లాన్ కానీ బిజినెస్ సపోర్ట్ ప్లాన్ కానీ తీసుకున్నారనుకోండి, మీకు ఎక్కడైనా ఇష్యూ వస్తే వాళ్ళు ఫోన్ ద్వారా కానీ చాటింగ్ ద్వారా కానీ మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇందులో మళ్ళీ డిఫరెన్సెస్ ఉంటాయి. అవి ఏంటన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కాకపోతే ఏంటంటే ఈ డెవలపర్ సపోర్ట్ ప్లాన్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఇలా అకౌంట్ ఓపెన్ చేయగానే ఇవాళ 1వ తారీఖున మీరు అకౌంట్ ఓపెన్ చేశారంటే $29 బిల్, 16వ తారీఖున ఓపెన్ చేశారంటే 29/2 ఎంత $14.5 ఛార్జ్ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది పెర్ డే 29/30 అండి. ఎంత వస్తే అంత 90 పైసలు 80 సెంట్స్ 90 సెంట్స్ రావచ్చు. అది పెర్ డే అప్లై అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ ఎన్ని రోజులు తగ్గితే అది పోగా మిగిలిన డేస్కి $29 మిగిలిన డేస్కి మీకు ఛార్జ్ చేస్తారు. $100 కూడా అంతే అనమాట. ఓకే, కనుక ఏంటంటే ఈ విషయంలో వెరీ కేర్ఫుల్గా ఉండాలి మనం. ఇలా AWS మేనేజ్మెంట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్, గో టు AWS మేనేజ్మెంట్ కన్సోల్ అంటారు. కొన్నిసార్లు ఇది కూడా అడగచ్చండి. కొంతమందిని అడిగింది అంటారు, కొంతమందిని అడగలేదు. నన్ను కూడా ఒకసారి అడిగింది. ఏ రోల్ కోసం మీరు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అనమాట ఇక్కడ మనం. ఓకేనా? ఇక్కడితోటి సైన్ ఇన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? జస్ట్ సైన్ ఇన్ టు ద కన్సోల్ అంటే మనము సైన్ ఇన్ అయిపోతాం. ఒకసారి మనము సపోర్ట్ ప్లాన్స్ గురించి మళ్ళీ ఒకసారి చూసాము అంటే బేసిక్ సపోర్ట్ ప్లాన్, డెవలపర్ సపోర్ట్ ప్లాన్, బిజినెస్ సపోర్ట్ ప్లాన్ అని చెప్పి మనకు 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాలు ఏ విధంగా డిఫరెన్షియేట్ చేస్తారు AWS వాళ్ళు అంటే, మనం రేస్ చేసే టికెట్స్లో రిలేటెడ్గా మనకి వాళ్ళు ఇచ్చే సపోర్ట్ బేస్లో టికెట్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా? అంటే అకౌంట్ అండ్ బిల్లింగ్ రిలేటెడ్ క్వరీస్, సర్వీస్ లిమిట్ ఇంక్రీజ్ రిలేటెడ్ క్వరీస్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ రిలేటెడ్, ఈ 3 రకాలుగాను మనం టికెట్స్ అనేవి రేస్ చేయొచ్చండి AWS వాళ్ళని. ఓకేనా? ఇందులో మీకు అకౌంట్ అండ్ బిల్లింగ్ రిలేటెడ్ తీసుకున్నారనుకోండి, మీరు ఏ సపోర్ట్ ప్లాన్లో ఉన్నా కూడా మీరు టికెట్ రైస్ చేయొచ్చు. సర్వీస్ లిమిట్ ఇంక్రీజ్ కూడా ఏ బిల్లింగ్ ప్లాన్లో ఉన్నా చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెన్స్ కోసం మీరు ఏ బిల్లింగ్ ప్లాన్లో ఉన్నా అవ్వదు, ఎక్సెప్ట్ బేసిక్ సపోర్ట్ ప్లాన్. ఇక్కడ మీకు రెండిట్లోనూ సపోర్ట్ ఇస్తాడనమాట. టెక్నికల్ అసిస్టెన్స్లో ఏంటంటే
లిమిటెడ్ ఏమంటాడంటే సపోజ్ మీరు బేసిక్ సపోర్ట్ ప్లాన్ అనుకోండి, వాళ్ళు మీకు కాల్ చేసి లేకపోతే మీకు చాటింగ్ చేస్తూను ఇంకా ఏ విధమైన సపోర్ట్ ఉండదు. ఏమంటారంటే సింపుల్గా మీకు ఏదైనా టికెట్ కావాలి, ఏదైనా ఇష్యూ వచ్చిందంటే అక్కడ మీరు చాట్ ఒక సెర్చ్ బాక్స్ ఇస్తాడు, అక్కడ సెర్చ్ చేసుకో అంటాడు. సెర్చ్ చేసుకుంటే ఏమంటాడంటే కొన్ని నాలెడ్జ్ బేస్డ్ ఆర్టికల్స్ షేర్ చేసి ఇవి చదువుకుని మీకు ఏమైనా సొల్యూషన్ దొరకచ్చేమో అంటాడు అంతే. లేకపోతే డెవలపర్ ఫోరం యాక్సెస్ ఉంటుంది. అలాగే ఏడబ్ల్యూఎస్లో ట్రస్టెడ్ అడ్వైజర్ అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుందంటే ఇది సొల్యూషన్ అని చెప్పదు, ఇలా జరుగుండొచ్చు, ఇక్కడైనా ప్రాబ్లం ఉందేమో చూసుకో, అక్కడైనా ప్రాబ్లం ఉందేమో చూసుకో అని చెప్పి ఒక ట్రస్టెడ్గా అడ్వైజరీ సర్వీస్ అనమాట అది. ఆ సర్వీస్ ఇస్తుంది అంతే. ఎవ్వరు కూడా డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి అది ఫోన్ ద్వారా కావచ్చు, చాటింగ్ ద్వారా కావచ్చు, ఎవ్వరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయరు. ఇది ఏ విధమైన టెక్నికల్ అసిస్టెన్స్ ఉండదు. బిల్లింగ్ అండ్ క్వైరీస్ రిలేటెడ్గా ఉంటుంది. అలాగే మీరు సర్వీస్ లిమిట్ ఇంక్రీజ్ అంటే ఏంటంటే ఇంతకు ముందని నేను మీకు చెప్పాను చూసారా, S3 అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది. S3 అనే సర్వీస్లో మీరు ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. 1 సెకండ్ నేను చూపిస్తాను దాన్ని. సైన్ ఇన్ టు ద కన్సోల్. ఇప్పుడు ఇక్కడ S3 సింపుల్ స్టోరేజ్, ఇది నా ఎగ్జిస్టింగ్ అకౌంట్లో అండి, దీన్ని చూసి ఏమనుకోవద్దు మీరు. మీరు ఇక్కడ మన లోకల్ మిషన్స్లో ఫైల్స్ ఎలా స్టోర్ చేసుకుంటాం, D డ్రైవ్లో ఫోల్డర్స్ పెట్టుకుంటాం, ఫోల్డర్స్లో ఫైల్స్ స్టోర్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటారు. ఈ ఫోల్డర్స్ని ఇక్కడ ఏమంటారంటే బకెట్స్ అంటారనమాట. ఈ బకెట్స్లో కావాలంటే మళ్ళీ మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డర్స్లో ఫైల్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఓకే, ఈ ఫైల్స్ మీరు ఓపెన్ చేస్తే కనుక ఇట్లా ఉంటాయి. ఇది మనం ఇచ్చే రిటర్న్ మెటీరియల్ అండి. ఈ ఫైల్స్ ఇప్పుడు చూసారు, ఇది ఒక PDF ఫైల్, నేను ఇక్కడ పెట్టాను తీసుకొచ్చి. సారీ గైస్. ఓకే, ఇక్కడ బకెట్స్ ఉన్నాయంటే మీరు డిఫాల్ట్గా 100 బకెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు మీ అకౌంట్స్లో. కొన్నిసార్లు అది మనకి సరిపోదు. మనం ఈ మనం కేటగిరైజ్ చేసుకోవడానికి, ఫైల్స్ని కేటగిరైజ్ చేసుకోవడానికి మన లోకల్లో ఫోల్డర్స్ ఎలా పెట్టుకుంటామో ఇక్కడ బకెట్స్ పెట్టుకుంటాం. ఓన్లీ దాని గురించే కాదు, ఇంకా కొన్ని వందల రకాలు ఇక్కడ మనం చేయొచ్చు. అవి ఏంటనేది నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను. సో ఈ బకెట్స్లో ఏంటంటే ఫైల్స్ని మనం కేటగిరైజ్ చేసి పెట్టుకున్నప్పుడు ఇలాంటి బకెట్స్ని మనం డిఫాల్ట్గా 100 పెట్టుకోవచ్చు. నాకు ఇది 100 సరిపోవట్లేదు, 200 కావాలి, లేకపోతే 300 కావాలి బకెట్స్ అంటే మనం అడిగామంటే వాళ్ళు సర్వీస్ లిమిట్ ఇంక్రీజ్ చేస్తారనమాట. ఓకే, అలాగే మీ అకౌంట్ అండ్ బిల్లింగ్ రిలేటెడ్గా మీకు ఏదైనా ఇష్యూ వచ్చింది, మీరు ఒక టికెట్ రేస్ చేశారంటే వాళ్ళు చెప్తారు, ఒరే బాబు ఇక్కడ ఇందుకనే మీకు ఇంత బిల్లింగ్ వచ్చింది, ఇట్లా వచ్చింది అని చెప్పి చెప్తారనమాట. ఓకే, కాకపోతే ఈ రెండింటి రిలేటెడ్గా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓన్లీ టెక్నికల్ అసిస్టెన్స్ రిలేటెడ్గా ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వరు. అదే మీరు డెవలపర్ సపోర్ట్ తీసుకున్నారనుకోండి, మీరు ఒక టికెట్ రేస్ చేశారు అంటే 12 to 24 లోకల్ బిజినెస్ అవర్స్ లోపల మీకు సపోర్ట్ ఇచ్చేస్తారనమాట. ఆ సపోర్ట్ అయితే ఎలా ఉంటుందంటే ఒక క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్ లెవెల్ పర్సన్ వచ్చి చాట్ అండ్ ఈమెయిల్ ఫార్మేట్లో, అంటే చాటింగ్ కానీ ఈమెయిల్ కానీ చేస్తారు, కాల్ చేయరు. చాట్ అండ్ ఈమెయిల్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారనమాట. ఇది $29 నుంచి స్టార్ట్ అవుతుంది. బై 30 29/30 తీసుకుని మీరు ఏ డేట్లో అయితే అకౌంట్ క్రియేట్ చేసుకుని ఈ ప్లాన్ తీసుకున్నారో అప్పటి నుంచి ఎన్ని రోజులకు అప్లై అవుతుందో అన్ని రోజులకి ఛార్జ్ చేస్తారు అనమాట మీకు. ఓకే, తర్వాత ఇక్కడ కూడా ట్రస్టెడ్ అడ్వైజర్ రిలేటెడ్గా 7 కోర్ ఏరియాస్లో చెక్స్ ఉంటాయి. ఆ తర్వాత టికెట్స్ రేస్ చేయొచ్చు, టెక్నికల్ అసిస్టెన్స్ రిలేటెడ్గా టికెట్స్ వాళ్ళకి రేస్ చేయొచ్చు. కాకపోతే మీకు చెప్పాను చూసారా, AWS అకౌంట్లో 2 రకాల యూజర్స్ ఉంటారని చెప్పి, IAM యూజర్స్ అండ్ రూట్ యూజర్ అని చెప్పి. రూట్ యూజర్ని పక్కన పెడితే మీరు IAM యూజర్స్ని ఒక అకౌంట్లో 5000 IAM యూజర్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చండి. ఓకే, అందులో ఒకళ్ళకే మాత్రమే టికెట్స్ రేస్ చేసుకునే ప్రివిలేజెస్ మనం ఇవ్వచ్చు అనమాట, మిగిలిన ఎవరికి ఉండవు. మిగిలిన ఎవరైనా రేస్ చేయాలంటే వాడి దగ్గరికి వెళ్ళి ఒరే బాబు టికెట్ రేస్ చేయాలి ప్లీజ్ అని అడిగితే వాడు చేసి పెడతాడు అంతే. అది డెవలపర్ సపోర్ట్ ప్లాన్ అంటే అనమాట. ఇది కాకుండా మనకి ఇంకొకటి ఉంది, బిజినెస్ సపోర్ట్ ప్లాన్. ఈ బిజినెస్ సపోర్ట్ ప్లాన్లో ఏంటంటే మనకి $100 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి విత్ ఇన్ 1 అవర్లో సపోర్ట్ వస్తుంది, 24/7 ఉంటుంది. అయితే ఇక్కడ క్లౌడ్ ఇంజనీర్ లెవెల్ పర్సన్ ఒకళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. ఈమెయిల్, ఫోన్, చాట్ అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్, ఫోన్ కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చామో, మన అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చామో దాని ద్వారానే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేస్తారు. అది తప్ప వేరే దానికి చర్చన చేయరు. అది పని చేయకపోతే నాట్ అవైలబుల్ అని వస్తారు అంతే. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ట్రస్టెడ్ అడ్వైజర్లో ఫుల్ ఏరియా చెక్స్ ఉంటాయండి. మల్టిపుల్ యూజర్స్ క్యాన్ రైజ్ ద టికెట్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనము ఒక్కడికే కాదు మల్టిపుల్ యూజర్స్కి టికెట్ రేస్ చేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చు అనమాట మనము ఈ బిజినెస్ సపోర్ట్ ప్లాన్ చూస్ చేసుకుంటే.
ఓకే, కాకపోతే దీనికి మినిమం $100, అది ఐ మీన్ పెర్ మంత్ చూసుకున్నామంటే $100 ఛార్జ్ అవుతుంది. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కావాలనుకుంటేనే తీసుకోవాలి. అయితే ఈ 3 కాకుండా ఇంకొకటి ఉందండి. దట్ ఈస్ కాల్డ్ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ప్లాన్. ఇది డిఫాల్ట్గా రాదు. ఇది మనకి కావాలి అంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారనమాట. అయితే ఎందుకు ఇలా ఇస్తారు, ఎందుకు డైరెక్ట్గా ఇవ్వరంటే దీని ఛార్జ్ వచ్చి పెర్ మంత్ $15,000 అవుతుందండి. $15,000. ఓకేనా? అంటే మన కరెన్సీలో చూసుకుంటే అరౌండ్ 13 lakhs వరకు ఛార్జెస్ ఉండొచ్చు దీంట్లో. అందుకని చెప్పే మనకి ఇమీడియట్గా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. మనం ఇది కావాలి అనుకుంటే వాళ్ళు ఒకసారి చెక్ చేసి నీకు నిజంగా కావాలా అని ఆలోచించి అంతా ఓకే అన్న తర్వాత ఇస్తారనమాట. ఇది తీసుకున్నారంటే విత్ ఇన్ 15 minutesలో మనకి సపోర్ట్ అనేది అవైలబుల్ అయిపోతుంది. ఓకే, ఆ టికెట్ రేస్ చేసిన 15 minutes లోపల ఎవరో ఒకళ్ళు మనల్ని కాంటాక్ట్ చేస్తారు. మళ్ళీ ఎవరో ఒకళ్ళు అంటే వాళ్ళ డిజిగ్నేషన్ పరంగా చూసుకుంటే సీనియర్ క్లౌడ్ ఇంజనీర్ లెవెల్ పర్సన్ మనకి సపోర్ట్ ఇస్తారు. అలాగే ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్స్ అలొకేటెడ్ ట్యామ్ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కొన్ని ఎక్స్పెన్సివ్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ ట్రైనింగ్స్ మనం కావాలనుకుంటే మనకి అవైలబుల్ కావు ఎవరికి పడితే వాళ్ళకి. ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే ఇస్తారు. అలాంటి ఎక్స్పెన్సివ్ ట్రైనింగ్స్ అన్నీ కూడా మనకి ఫ్రీగా అవైలబుల్ అవుతాయి. అలాగే ఒక అలొకేటెడ్ ట్యామ్ ఉంటాడు. ట్యామ్ అంటే టెక్నికల్ అకౌంట్ మేనేజర్. ఓకే, ఈ టెక్నికల్ అకౌంట్ మేనేజర్ ఏం చేస్తాడంటే మన అకౌంట్లో యాన్యువల్గా ఆపరేషనల్ రివ్యూ అండ్ ఆర్కిటెక్చరల్ రివ్యూస్ ఇవి చేస్తూ ఉంటాడు. యాన్యువల్గా ఆపరేషనల్ రివ్యూ ఉంటుంది, ఆర్కిటెక్చరల్ రివ్యూ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. చేసి మీరు సర్వీసెస్ అన్నిటిని కరెక్ట్గా వాడుతున్నారా లేదా, వాడకపోతుంటే ఏం చేస్తే మీకు బిల్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా ఏం చేస్తే మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ యూజ్ చేస్తున్నట్లు, ఇలాంటి విషయాలన్నిటిలోనూ మనకి ఎప్పటికప్పుడు సర్వీసెస్ అనేవి హెల్ప్ అనేది చేస్తూ ఉంటాడు అనమాట. ఈ ట్రస్టెడ్ అడ్వైజర్లో ఫుల్ ఏరియా చెక్స్ ఉంటాయి. మల్టిపుల్ యూజర్స్ కెన్ రైజ్ ద టికెట్ అనమాట. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ సపోర్ట్ ప్లాన్స్ ఉంటాయి. మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరపు సపోర్ట్ ప్లాన్స్ తీసుకోకండి. మీరు పొరపాటునే క్లిక్ చేసినా బిజినెస్ సపోర్ట్ ప్లాన్ తీసుకున్నారంటే $100 బిల్ తోటి స్టార్ట్ అయిపోతుంది మీకు. ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుందంటే వాళ్ళకి టికెట్ రేస్ చేసి అరే బాబు వేవ్ ఆఫ్ చేయి, నేను పొరపాటున ఏదో చేశాను అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అది వాడు చేస్తాడా చేయడా అంటే చెప్పలేం. వాడి మైండ్ సెట్ని బట్టి 90% చేస్తాడులేండి ఫస్ట్ టైం వరకు, ప్రతిసారి ఏం చేయడు. ఫస్ట్ టైం నేను స్టూడెంట్ని పొరపాటున ఏదో చేశాను అన్నాం అనుకోండి మనం, సరే కానీ ఈసారికి ఒప్పుకుంటున్నాను, నెక్స్ట్ టైం ఇంకెప్పుడు ఇలా రిపీట్ చేయొద్దని చెప్పి ఒకసారికి అయితే చేస్తారు. రెండోసారి నుంచి మళ్ళీ అలా చేయరు, అలా ఎంటర్టైన్ చేయరనమాట. మనం అకౌంట్ని పక్కన పెట్టేయడమో ఏదో చేయాల్సి వస్తుంది. సో ఆ విషయంలో మాత్రం మనం వెరీ కేర్ఫుల్గా ఉండాలి. సపోర్ట్ ప్లాన్ చూడండి, ఇక్కడ ఈ సపోర్ట్లోకి వెళ్ళారనుకోండి, మన సపోర్ట్ ప్లాన్ సాధారణంగా అందరం కూడా ఇమీడియట్గా బేసిక్ సపోర్ట్ ప్లాన్లోనే ఉంటాం. మీరు కావాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, డెవలపర్ బిజినెస్ అప్గ్రేడ్, ఎంటర్ప్రైజ్ అప్గ్రేడ్, ఇది $15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది $29 నుంచి స్టార్ట్ అవుతుంది, $100 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కొంతమందికి బిజినెస్ సపోర్ట్ ప్లాన్ కావాలా నీకు, ఇదిగో 60 days ఫ్రీ ట్రయల్ తోటి బిజినెస్ సపోర్ట్ ప్లాన్ ఇస్తున్నాము, లిమిటెడ్ టైం ఆఫర్ అని చెప్పి రీసెంట్గా పెట్టాడు. ఇది కావాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళు లేదు. మీరెవరు మాత్రం ఇలాంటి వాటికి వెళ్ళకండి. ఓకేనా? మీరు కావాలనుకుంటే సపోర్ట్ ప్లాన్ చేంజ్ చేసుకోవచ్చు, కానీ అది ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వెళ్ళండి. ఓకేనా? తర్వాత సపోర్ట్, మీరు టికెట్స్ రేస్ చేయాలంటే సపోర్ట్ సెంటర్కి వెళ్ళి అకౌంటెంట్ బిల్లింగ్ అంటే టెక్నికల్ రిలేటెడ్గా అయితే ఇక్కడ మనము ఉన్నది ఏంటి, బేసిక్ సపోర్ట్ ప్లాన్లో కనుక మీకు ఇక్కడ ఓన్లీ ఆర్టికల్స్ మాత్రమే ఇస్తున్నాడు. ఓకే, ఇంకా కావాలంటే ఇంకా ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేసుకుని చూసుకోవచ్చు. అకౌంటెంట్ బిల్లింగ్ రిలేటెడ్గా అయితే మనం చూసుకోవచ్చు. నా అకౌంట్ రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లం వస్తుంది, క్రియేట్ కేస్, ఏం చేయాలి, అకౌంటెంట్ బిల్లింగ్ రిలేటెడ్గాను ఏమవుతుంది నీకు, నా అకౌంట్లో సమ్ జనరల్ క్వశ్చన్, ఏంటా క్వశ్చన్ అంటే లైక్ నా ఈ అకౌంట్ రీఇనిషియేషన్ ఇది కాదు, నా అకౌంట్ క్లోజ్ అయింది, నేను కావాలనుకుంటే చేంజ్ మై అకౌంట్ డీటెయిల్స్ కావాలి అన్నాను నేను. తీసుకొచ్చి ఇక్కడ మీరు ఏదో సమ్ సబ్జెక్ట్ చేంజ్ మై ఈమెయిల్ ఐడి అని చెప్పి డిస్క్రిప్షన్ చేసి
టికెట్ రేస్ చేశారు అంటే వాళ్ళు మీకు 24 అవర్స్ లోపల కాంటాక్ట్ చేస్తారు. ఈ సపోర్ట్ అంతా ప్రాబ్లం ఉండదు. కానీ టెక్నికల్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మీకు జస్ట్ మీరు EC2 సర్వర్ ఇష్యూ అన్నారనుకోండి, జస్ట్ వాళ్ళు ఏవో కొన్ని ఆర్టికల్స్ ఇస్తారు ఇట్లా అంతే అనమాట. మనం ఉన్నది ఎక్కడ బేసిక్ సపోర్ట్ ప్లాన్లో కనుక. ఇక్కడ వాళ్ళు ఎవరు మిమ్మల్ని పని కట్టుకుని ఫోన్ చేసి ఏమైంది నాన్న ఏం చేయమంటావు అని చెప్పి అయితే ఎవరు అడగరు మనల్ని. అలా చేయాలంటే మాత్రం మనము సపోర్ట్ ప్లాన్ చేంజ్ చేసుకోవాల్సిందే అనమాట. నేను ఇంతకు ముందర టికెట్స్ రేస్ చేశాను. లైక్ నేను ఒకటి RDSలోకి వెళ్ళి డొమైన్ పర్చేస్ చేద్దాం అనుకున్నాను. సపోజ్ సంథింగ్ లైక్ www.xyz.com అని చెప్పి ఒక డొమైన్ పర్చేస్ చేద్దాం అనుకున్నాను. అది అవ్వలేదు. ఓకే, అప్పుడు వాళ్ళకి టికెట్ రేస్ చేశాను, అది అవ్వట్లేదు కొంచెం చూడండి అని చెప్పి నేను టికెట్ రేస్ చేస్తే ఇదిగో nagaccit.com అని చెప్పి రిజిస్టర్ చేద్దాం అనుకున్నాను. దీనికి ఏదో $1500 ఛార్జ్ కూడా అయింది నాకు. ఓకే, చేద్దాం అనుకుంటే అవ్వలేదు. అప్పుడు నేను వాళ్ళని కాంటాక్ట్ చేస్తే సరే అని చెప్పి వాళ్ళు చేశారనమాట. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే మొన్న చూడండి ఈ సపోర్ట్ ప్లాన్లో రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం రేస్ చేసిన టికెటే కాకుండా మొన్న క్లౌడ్ స్ట్రైక్ రిలేటెడ్గా విండోస్ ఇన్స్టెన్సెస్ అన్నీ డౌన్ అయిపోయాయి. దాని రిలేటెడ్గా మన దానికి కూడా అక్కడక్కడ విండోస్ ఇన్స్టెన్సెస్ ఇంపాక్ట్ అయ్యాయి. వాటి రిలేటెడ్గా అనమాట. ఇక్కడ ఏముంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇస్తూ ఉంటాడు వీడు. ఓకేనా, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. తర్వాత మన అకౌంట్ హెల్త్, AWS అకౌంట్ హెల్త్ డాష్బోర్డ్, మన అకౌంట్ అనేది ఏ విధంగా ఉంది, మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా వాళ్ళు ఏమైనా స్కెడ్యూల్ చేంజెస్ ఏమైనా చేస్తున్నారా. ఓకే, తర్వాత సర్వీసెస్ హిస్టరీ, ఒక్కొక్క సర్వీస్ రిలేటెడ్గా ప్రతి రీజియన్లోనూ డేట్ వైజ్లో అంతా కరెక్ట్గానే ఉందా లేదా, ఏదైనా సర్వీస్లో ఏమైనా ఇష్యూ ఉందా. ఎందుకంటే మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కానీ డెవాప్స్ ఇంజనీరింగ్ ప్రాబ్లం కాదు, కానీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ డెవలపర్, క్లౌడ్ ఇంజనీర్ ఇట్లాంటి రోల్స్కి వెళ్తున్న వాళ్ళు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము EC2లోకి వెళ్ళి ఒక సర్వర్ లాంచ్ చేసామండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క డేటా సెంటర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చేది మనకి అవైలబుల్ కాకపోతే మనకి ఇన్స్టెన్సెస్ కూడా అవైలబుల్ కావు. అలాంటప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే మనం ఈ హెల్త్ డాష్బోర్డ్లోకి వచ్చి చూసుకోవాలన్నమాట. ఏముంటాయి ఇష్యూస్, ఏమున్నాయి లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇక్కడంతా గ్రీన్లో ఉన్నాయి కనుక నో ప్రాబ్లం. ఇష్యూ ఏమైనా ఉంటే రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అలా మనము ఎప్పటికప్పుడు ఈవెంట్ లాగ్లోకి వెళ్ళి చూసుకుంటూ ఉంటాం. ఇట్లా రకరకాలుగా మనం ఇష్యూ అనేది చూసుకుంటూ ఉంటాం అనమాట. ఓపెన్ ఇష్యూ, ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఓపెన్గా ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇస్తూ ఉంటాడు. అంటే గ్లోబల్గా మన పర్టికులర్గా కాదు. ఏదైనా ఒకటి నార్త్ వెర్జీనియాలో ఒక డేటా సెంటర్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తూ ఉంటాడు. వాడు ఏమైనా చేంజెస్ కోసం ల్యాండా రిలేటెడ్గా ఏదో స్కెడ్యూల్ చేంజ్ ప్లాన్ చేశారు వీళ్ళు. ఓకేనా, ఎప్పుడో డిసెంబర్లో ఉంటుంది కానీ మనకి ఇప్పుడే చెప్తున్నారు, ఎందుకంటే అదేదో బిగ్ చేంజ్ అయి ఉంటుంది. ఈ రీజియన్లో AP South 2 అంటే హైదరాబాద్ రీజియన్ అనమాట. ఇది మనకి చెప్పాను చూసారా, ప్రతి రీజియన్కి ఒక్కొక్క పేరు ఉంటుందని చెప్పి. ఇది ఎందుకంటే ఈ పేరు ఎందుకంటే సర్వీసెస్ అన్ని రీజియన్ డిపెండెంట్ అండి. మనము ఒక సర్వీస్ లాంచ్ చేసాం, లైక్ EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేశారు, లేకపోతే S3 బకెట్ స్టార్ట్ చేశారు, మీరు ఇక్కడ ఒకటి క్రియేట్ చేశారు, ఇందులో ఫైల్స్ పెట్టుకుంటున్నారు. ఇది మీకు ఫాస్ట్గా యాక్సెస్ అవ్వాలి అంటే మీ దగ్గరలో ఉన్న రీజియన్ ఏది ఉందో అక్కడ మీరు ఆ ఫైల్స్ని స్టోర్ చేసుకుంటేనే అవి మీకు ఫాస్ట్గా యాక్సెస్ అవుతాయి. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు హైదరాబాద్ రీజియన్ ఉంది హ్యాపీ, అక్కడ నేను ఒక బకెట్ క్రియేట్ చేసుకుంటాను, ఆ బకెట్లో నా ఫైల్స్ పెట్టుకుంటాను. అది ఏ ఫైల్స్ అయినా కానివ్వండి, ఇమేజ్ ఫైల్స్ కానివ్వండి, టెక్స్ట్ ఫైల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఓకేనా, ఈ ఫైల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ పెట్టుకుంటేనే నాకు ఫాస్ట్గా యాక్సెస్ అవుతాయి, వేరే చోట పెట్టుకుంటే అవ్వవు. అంటే కొంచెం స్లో ఉంటుంది, మరీ ఏమి అలా లోడింగ్ అని ఏం రాదు, కానీ కొంచెం స్లో అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, వీటి రిలేటెడ్గా ఎలా ఉంది, EC2 ఇన్స్టెన్స్ ఉందనుకోండి, అది కూడా నాది రీజియన్ డిపెండెంట్గా నా హైదరాబాద్, నేను ఒక వెబ్సైట్ ఉంది, నేను ఏదో ఒక తెలుగు న్యూస్ పేపర్ స్టార్ట్ చేశాను, నా సోర్స్ వ్యూవర్స్ ఎవరు ఎక్కడుంటారు, 2 తెలుగు స్టేట్స్లో ఉంటారు, ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి. అందుకని నేను హైదరాబాద్లో ఒక సర్వర్ క్రియేట్ చేసి అక్కడ పెట్టుకుంటేనే అందరికీ ఫాస్ట్గా ఉంటుంది. అంతే తప్ప నేను కాలిఫోర్నియాలోనో ఇన్స్టెన్స్ లాంచ్ చేసి అక్కడ పెట్టాను అనుకోండి, సర్వర్ లాంచ్ చేసి అక్కడ వెబ్సైట్ని హోస్ట్ చేశాను అనుకోండి, యూఎస్లో ఉండే తెలుగు వాళ్ళకి దగ్గర ఉండొచ్చు కానీ మనకి దూరం అయిపోతాం అనమాట. అందుకని ఏం చెప్తారంటే ఇక్కడ రీజియన్స్ ఉంటూ ఉంటాయి. మన ప్రతి సర్వీస్ కూడా రీజియన్ డిపెండెంట్, ఎక్సెప్ట్ కొన్ని లైక్ ఆర్డిఎస్ కాదు కానీ గ్లోబల్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి, IAM అని చెప్పి ఇట్లాంటి కొన్ని సర్వీసెస్ వరకు ఉంటాయి, అవి గ్లోబల్ సర్వీసెస్ అనమాట. అవి తప్ప మిగిలినవన్నిటికీ కూడా మీరు ఏ రీజియన్లో చేయాలి అన్నది 100% చూసుకునే చేయాలన్నమాట. మీరు ఇక్కడ ఇగో చూడండి, హైదరాబాద్ రీజియన్, ముంబై రీజియన్, ఏషియా పసిఫిక్, ఒసాకా రీజియన్,
ఇప్పుడు చూడండి, హైదరాబాద్ రీజియన్కి ఒక పేరు ఏపీ సౌత్ 2 అని చెప్పి. ఇక్కడ 3 డేటా సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. వాటిని ఏమంటారంటే ఏపీ సౌత్ 2A, ఏపీ సౌత్ 2B, ఏపీ సౌత్ 2C అని చెప్పి 3 రకాలుగా చెప్తారనమాట. ముంబై ఏపీ సౌత్ 1, 1A, 1B, 1C అని 3 ఉంటాయి. ఏషియా పసిఫిక్ ఒసాకా నార్త్ ఈస్ట్ 3A, 3B, 3C అని చెప్పి ఇట్లా రకరకాలు ఉంటూ ఉంటాయి. మనం ఏ రీజియన్లో మన రిసోర్సెస్ని పెట్టుకోవాలనుకుంటామో ఆ రీజియన్లో మనం ఆ రీజియన్కి స్విచ్ అయ్యి అక్కడ చేసుకుంటూ ఉంటాం అనమాట. మన హెల్త్ డాష్ బోర్డ్ రిలేటెడ్గా కూడా ఏ రీజియన్లో చేద్దాం అనుకుంటున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇస్తూ ఉంటారు. రేపు సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇంజనీర్ ఇట్లాంటి వాటికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ ఓన్లీ మన సర్వీసెస్ రిలేటెడ్గానే కాకుండా ఈ అప్కమింగ్ స్కెడ్యూల్డ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఈ హెల్త్ డాష్ బోర్డ్లోకి వచ్చి చూసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే సపోర్ట్ ప్లాన్ చేంజ్ చేయడం ఎలాగా అన్నది చూసుకోవాలి. ఏమైనా టికెట్స్ రేస్ చేయడానికి సపోర్ట్ సెంటర్కి వెళ్ళి టికెట్స్ రేస్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, ఇవేమి పెద్ద బ్రహ్మ విద్యలు ఏం కాదు, మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా. టెక్నికల్, అకౌంట్, బిల్లింగ్ రిలేటెడ్ 2 ఉంటాయి. మీ బిల్లింగ్ ప్లాన్ బట్టి మీకు టెక్నికల్ వస్తుందా రాదా అన్నది డిసైడ్ అవుతుంది. లేదు అంటే అకౌంట్ అండ్ బిల్లింగ్ రిలేటెడ్ ఎవరికైనా వస్తుందన్నమాట. ఓకే, తర్వాత మీరు ఏదైనా మీ అకౌంట్లో సర్వీస్ లిమిట్ ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నారు, సర్వీస్ కోటాస్ అని చెప్పి సర్వీస్ ఉంటుందన్నమాట. ఓకే, ఇందులోకి వచ్చి మీరు S3 బకెట్ రిలేటెడ్గా మీరు ఏదైనా ఇప్పుడు S3 రిలేటెడ్గా తీసుకుందాం అనుకున్నారు. సింపుల్ స్టోరేజ్ సర్వీస్ వ్యూ కోటాస్ బకెట్, జనరల్ పర్పస్ బకెట్ ఉంటుందన్నమాట. దీన్ని జనరల్ పర్పస్ బకెట్స్ అంటారు. ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్న బకెట్స్ 2 రకాలు ఉంటాయి. జనరల్ పర్పస్ బకెట్ అండ్ డైరెక్టరీ బకెట్స్ అని చెప్పి 2 రకాలు ఉంటాయి. ఇది మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఈ జనరల్ పర్పస్ బకెట్కి డిఫాల్ట్ కోటా వచ్చి 100 ఉంటుంది. నాకు ఇది ఇంక్రీజ్ ద కోటా అని చెప్పి నాకు ఒక 200 కావాలి. నేను రిక్వెస్ట్ చేశాను అంటే AWS వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆ రిక్వెస్ట్ని ఒకసారి చెక్ చేసి ఓకే అనుకుంటే పెంచుతారనమాట. ఓకే, అయితే ఈ కోటా రేస్ చేయమని పెట్టినందుకు మనకేమి ఛార్జెస్ ఉండవు. అది తర్వాత మనం బకెట్స్ క్రియేట్ చేసుకుని అందులో ఫైల్స్ పెట్టుకుంటే దానికి ఛార్జెస్ ఉంటూ ఉంటాయి అనమాట, అంతే. ఈ విధంగా మనము AWS మేనేజ్మెంట్ కన్సోల్ తోటి వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇందులో మనకి రకరకాల సర్వీసెస్ ఉంటాయి. ఇక్కడ మీరు వచ్చి చూసారంటే కన్సోల్ హోమ్లో మీకు రీసెంట్లీ విజిటెడ్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మీరు వ్యూ ఆల్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే AWS వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రతి సర్వీస్ రిలేటెడ్గా కంప్లీట్గా ఇక్కడ లిస్ట్ ఇస్తారు మీకు. మీరు డేటాబేస్ రిలేటెడ్గా RDS రిలేషనల్ డేటాబేస్ సర్వీస్, ఇందులో మీరు SQL సర్వర్, MySQL ఇలాంటి రకరకాల డేటాబేసెస్ని లాంచ్ చేయొచ్చు అనమాట. క్రియేట్ డేటాబేస్ మీద క్లిక్ చేశారంటే MySQL, Oracle, PostgreSQL ఇలా రకరకాలు ఉంటాయి. ఇందులో మీరు ఆల్రెడీ మీకు MySQL మీద నాలెడ్జ్ ఉందనుకోండి, RDSలోకి వెళ్ళి MySQL లాంచ్ చేస్తే వాళ్ళు ఒక ఎండ్ పాయింట్ ఇస్తారు, దాంతో వర్క్ చేసుకుంటారు మీరు. స్టోరేజ్ కోసం S3, EFS ఇట్లా ఉంటూ ఉంటాయి. కంప్యూటింగ్ కోసం EC2, లైట్ సెల్, లాంబ్డా ఇట్లాంటి సర్వీసెస్. క్వాంటమ్ టెక్నాలజీస్, తర్వాత ఇంకా కిందకు వచ్చి చూడండి, ఇంకా మంచి మెడికల్ మీడియా రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి. తర్వాత ఇంకా కిందకు వస్తే మీకు రోబోటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, శాటిలైట్ టెక్నాలజీస్, గేమింగ్ రిలేటెడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ కూడా ఈ రోజున వరల్డ్ వైడ్గా చాలా సొఫిస్టికేటెడ్ టెక్నాలజీస్, చాలా డిమాండ్ ఉన్నవి. మనందరికీ కూడా AWSలో మిషన్ లెర్నింగ్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ కూడా మనకి AWS వాళ్ళు సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ రోజున అనమాట. మనం ఇక్కడ సర్వీసెస్ అనేవి ఎలా ఉంటాయంటే, మీరు ఏదైనా ఒక సర్వీస్ లాంచ్ చేయాలి, EC2లోకి వెళ్ళి ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలంటే లాంచ్ చేయడానికి మీకు రూపాయి కూడా ఖర్చు అవ్వదు. అది వాడుకున్నప్పుడు ఎంత వాడుకున్నారు, ఫ్రీ టైర్ లిమిటేషన్ ఏమైనా దాటారా అన్నదాన్ని బట్టే మీకు ఛార్జెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి, దట్స్ ఆల్ అబౌట్ AWS ఫర్ టుడే. ఇప్పుడు మీరు ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే నేను ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు మాట్లాడడానికి ఆప్షన్ ఇస్తాను, మాట్లాడవచ్చు. హ్యాండ్ రైజ్ చేయొచ్చండి మీరందరూ కూడా, లేకపోతే అందరూ క్లియర్ అనుకుని నేను ఊరుకుంటా ఇవాళ. హలో ముస్తఫా, ఆర్ యు దేర్? Yes, Andy, I'm here. Yeah. యా, సో ఐ థింక్ ఎవరు కేకే హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ కేకే, అన్మ్యూట్ చేసుకోండి. కేకే అన్మ్యూట్ చేసుకోండి. యా నాగేష్ గారు, నేను నాగేష్ శ్రీనివాస్ చెప్పండి. గారు, నేను కిషోర్ కుమార్, US నుంచి చేస్తున్నాను నేను. ఏంటండి? సో ఆల్రెడీ మీతో ఒకసారి నేను మాట్లాడాను కపుల్ ఆఫ్ టైమ్స్. అచ్చా. ఇప్పుడు మీరు AWS గురించి చెప్పారు అండ్ మోస్ట్లీ నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తే AWS DevOps వైపుకి కరెక్ట్ అని చెప్పున్నారు మీరు నాకు ఆల్రెడీ.
సో ఇప్పుడు నాకేంటంటే ఏడబ్ల్యూఎస్ మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఇది ఉమ్. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ లో మీరు ఎంతవరకు కవర్ చేస్తారంటే ఏడబ్ల్యూఎస్ సంబంధించింది? మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళి కోర్స్ కంటెంట్ చూసారా? చూశాను సార్. అది అంటే అక్కడ నాకు ఇట్ మనము ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా మనం డెవాప్స్లో యూజ్ చేసేవి మెయిన్ ఏముంటాయి అంటే నెట్వర్కింగ్ సర్వీసెస్ యూజ్ చేస్తాము, స్టోరేజ్ సర్వీసెస్ యూజ్ చేస్తాము, విర్చువల్ మిషన్స్ రిలేటెడ్గా సర్వీసెస్ యూజ్ చేస్తాము, ఇట్లా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్గా సర్వీసెస్ యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటి ఒక 12 సర్వీసెస్ ఉంటాయి. అవన్నీ కూడా ఓకే 100% ఏముంటాయో సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏమేమి చెప్తామో అంతా అక్కడ ఇచ్చాను చూడండి, అవన్నీ కవర్ చేస్తాం. ఓకే ఏదైతే డెవాప్స్ కి సంబంధించినవి ఉంటాయి అవి మాత్రం ఉమ్, ఇట్ విల్ ఉమ్, కవర్ అంతేనా మీరు చెప్పేది? ఉమ్. ఓకేనండి. ఇంకోటి మీరు ఫీజ్ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. అది ఉమ్. పేమెంట్ అనేది ఎట్లా అండి? అది మీరు నేను నేను గ్రూప్లో యూపీఐ ఐడి మీకు యుఎస్ అనుకోండి మీరున్నది, మీకు నేను యూపీఐ యుఎస్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఆప్షన్ సార్. లేకపోతే కనుక నేను యూపీఐ నెంబర్ ఇస్తాను, లేకపోతే అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాను. నేను ఇక్కడ యూపీఐ నెంబర్ అయితే అందరికీ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే. ఓకే. సో నేను మై మా డాడీది యూస్ చేసి ఐ కెన్ ట్రాన్స్ఫర్ అయితే ద మొబైల్ యూపీఐ నంబర్ నెంబర్ కి ఇచ్చాను, ట్రాన్స్ఫర్ దానికి సరిపోతుంది. చేయండి. ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఓకేనండి. ఆర్కిటెక్ట్ వాళ్ళు 9,000, డెవాప్స్ వాళ్ళు 10,000 పే చేయాలండి. అందరికీ కూడా నేను ఇక్కడ ఓకే డీటెయిల్స్ పంపిస్తున్నాను, యూపీఐ నెంబర్ అయితే పంపించాను. ఇండియా వాళ్ళు ఎవరైనా సరే కార్డు త్రూ పే చేయాలనుకుంటే నాకు పర్సనల్గా చెప్పండి, నేను అది లింక్ జనరేట్ చేయాలి, లింక్ జనరేట్ చేసి మీకు పంపిస్తాను. ఓకే. కార్డ్ అంటే క్రెడిట్ కార్డా సార్ మీరు అనేది? అది లిమిటెడ్గా ఉంటుంది, అది అందరికీ కాదు. యూపీఐ పాసిబిలిటీ ఉన్న వాళ్ళు యూపీఐ చేయండి. అది లేదు అంటే నేను ఓకే ఫోన్పే బిజినెస్లో లింక్ జనరేట్ చేయాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇండివిజువల్గా చేయాలన్నమాట, అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఓకే. ఓకే. అండ్ వన్ లాస్ట్ థింగ్ అండి, ఇది ఎన్ని మంత్స్ పోతుంది సార్ కోర్స్ ఇది? ఆల్మోస్ట్ 2.5 to 3 months. మీరు సొల్యూషన్ ఇప్పుడు ఆర్కిటెక్ట్ అయితే 2.5 months ఉంటుంది, సో డెవాప్స్ అయితే 3 months. 3 months. ఓకే సార్. యా ఐఎమ్ క్లియర్. థ్యాంక్ యా. యూ. తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారండి? అందరికీ ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సో ఇవాళ సెషన్ ఎలా ఉందండి, మీకు క్లియర్గా అనిపించిందా? ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా? నో ఇట్స్ క్లియర్ అండి. మిగిలిన వాళ్ళు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మా అన్మ్యూట్ చేయొచ్చండి మీరు. Yes, yes. ఫైన్. శ్రావణ్, ఇందాక మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు, నేను చూసాను, మళ్ళీ డౌన్ చేశారు. పోనీ చెప్పండి, ఇప్పుడు ఏంటి మీ కన్సర్న్? హలో, చెప్పండి వినిపిస్తుందా? శ్రావణ్. వినిపిస్తుంది, చెప్పండి. సార్ మీకు నేను కాల్ చేశానండి 2 times, ఉమ్, మీతో మాట్లాడాను. ఉమ్, నేను 1 year స్టార్ట్అప్ లో వర్క్ చేశాను సార్. ఉమ్, యాక్చువల్గా నాది 2017 లో పాస్ అవుట్ అయ్యాను బీటెక్ సివిల్ నుండి. ఉమ్, నేను నేర్చుకొని వర్క్ చేశాను. తర్వాత కొంచెం అది స్టార్ట్అప్ కంపెనీ ఇన్వెస్టర్స్ లేరని క్లోజ్ చేశారు. తర్వాత నేను ట్రయల్ చేస్తున్నాను, మళ్ళీ నిన్న మనం అది మాట్లాడుకున్నట్టున్నాం కదా, ఇదే కన్సర్న్ ఎస్ నేను ఎస్ విన్నట్టు ఎస్ గుర్తుంది నాకు. చెప్పండి. ఎస్ ఎస్ ఎస్. సో అది ఎలా మళ్ళీ ప్రొసీడ్ అవ్వాలో అసలు అంత క్లమ్జీ అయిపోయిందండి, బ్లాక్ అయిపోయింది కెరియర్. ఏం అవ్వదండి, కంగారు పడకండి. బ్లాక్ అయిపోవడం ఏంటండి మరి, అదేమాట అలా ఏమి ఉండదు. కానీ నాకు కాల్ అసలు చేయండి, మాట్లాడితే. నిన్న మీతో మాట్లాడినట్టున్నానుగా, ఇంకా మీ కన్సర్న్ ఏంటి నాకు అర్థం కాలే. మీరు నిన్న మీకు ఎక్కువ నేను వస్తుందని కాల్ కట్ చేస్తారు. సరే అవునా? మీకు మేము ప్రైవేట్ కాల్ చేస్తాం. పర్వాలేదు. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఏమైంది, మీది 1 year చేశారు, 1 year ఎక్స్పీరియన్స్ అయితే ప్రాపర్గా బయటకు వచ్చారా మీరు? ప్రాపర్ గా వచ్చామండి. ఇంకా ఆ, తర్వాత అసలు కాల్స్ షెడ్యూల్ అవ్వట్లేదు. ఇప్పుడు వస్తే ప్రస్తుతానికి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, అది ఐటీలో ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, కొంచెం డౌన్ నడుస్తుంది. అవుట్ సైడ్ వరల్డ్ బాగాలేదు. ఓకే, అది క్లౌడ్లోనే కాదు, నాన్ క్లౌడ్ అన్నిట్లోనూ అలాగే ఉంది. ఓకే, ఎందుకంటే ఓకే బయట కొట్టుకు చేస్తున్నారు అందరూ కూడా. సో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఎప్పుడు కూడా ఐటీ ఫీల్డేనండి. ఓకేనా? సో ఓకే దట్స్ వై దాని ఇంపాక్ట్ కొంచెం అయితే ఉంది. మనకి తప్పదు, దాన్ని భరించాలి మనం. ఒక ఇంకొక 6 months అట్లా ఉండొచ్చు. ఈ లోపల మనం అన్ని నేర్చుకుని రెడీ అవ్వాలి, తప్పదు. మనం ఐటీలో వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలాంటి విషయాలు పట్టించుకోకూడదు. మనం రెడీ అయ్యి చక్కగా ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి, ఆటోమేటిక్గా సో అన్ని నా బాగా. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, కెరీర్ గ్యాప్ ఎక్కువ అయిపోయింది కదా సార్ అని. అది మీరు ఏం చూస్తున్నాను. చదువుకున్నారు? బీకామ్ కంప్యూటర్ సైన్స్ బీటెక్ మీరేనా? సివిల్స్. బీటెక్ సివిల్ ఎప్పుడు పాస్ అవుట్? బీటెక్ సివిల్స్ 17 పాస్ అవుట్. 7 years అయింది. 1 year అయితే రియల్ టైం ఉంది, రిమైనింగ్ 6 yearsకి అంటే తప్పదండి. మీరు గ్యాప్ ఉంటే దాన్ని ఫిల్ ఒక 2 to 3 years 2 years వరకు ఏదైనా సపోర్ట్ తీసుకుని ట్రై చేసుకోండి. ఓకే, కాకపోతే ఇంకొక అఫిలియేట్ విషయం సార్, అండి. ఏంటండి?
ఫిల్ చేస్తా సార్, ఒక 3 years పెట్టి వెళ్తా 2 సార్ years మళ్ళీ అంతా. మొత్తం 3 years పెట్టుకోండి. కాకపోతే ఒక విషయం, మీకు 1 yearకి కూడా అడిగే వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ అనమాట. ఓకే, అలా అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో ట్రై చేసుకోండి. లేదు, ఒక ఒక 6 months టైం పెట్టుకోండి మీరు శ్రవణ్. ఓకే, మీకున్న సార్ జెన్యున్ ఎక్స్పీరియన్స్ తోటి ట్రై చేయండి. అప్పుడు కూడా రావట్లేదు అంటే ఎక్కడైనా తీసుకుని ట్రై చేయండి. ఓకేనా? ఓకే సార్. బట్ ఎందుకంటే మీరు జెన్యూనిటీ అనేది స్కిల్స్. ఎప్పుడు జెన్యూనిటీ అనండి. ఇవాళ కొంచెం తక్కువ ప్యాకేజ్ ఉండొచ్చు మీకు, బట్ మీకు ఏ సార్ విధమైన ప్రాబ్లము ఉండదు. హ్యాపీగా జెన్యున్గా మీరు కెరియర్లో ముందుకెళ్ళొచ్చు. కాకపోతే ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తే కొంత ఎక్స్పెక్టేషన్స్ మారుతాయి, దాని రిలేటెడ్ వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయో అవన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. రియల్ టైమ్ యాక్చువల్గా కంపెనీలో ఒక్కనే డెవలప్ సార్, అన్ని నేను హ్యాండిల్ చేస్తాను, డిప్లాయ్మెంట్స్ అయినా అదైనా. ఉంటాయండి, అది అంటే కంపెనీ ఏంటంటే ప్రాజెక్టే ప్రాబ్లం అయినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు. డిప్లాయ్మెంట్ వరకు డెవ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళింది సార్, ఇంకా ప్రొడక్షన్కి వెళ్తుంది కథం అది ఇంకా ఉమ్, ఆపేస్తారు కదా. ఉమ్. ప్రాజెక్ట్స్ అయితే నా దగ్గర ఆ కోడ్ ఉంది అంతా, ఇంకా ఎవ్రీథింగ్ నేను దాంతోనే ప్రాక్టీస్ చేస్తున్నాను మళ్ళీ. అలాగే, పర్వాలేదండి, నో ప్రాబ్లం. తర్వాత నాకు కాల్ చేయండి, మాట్లాడదాం కావాలంటే. ఓకే సార్, ఓకేనా? దిస్ ఇస్ నాట్ యా, రైట్, విల్ యా, డిస్కస్ ఇట్. రైట్. ఓకే, థ్యాంక్ యూ. యా, ఓకేనండి. అయితే థ్యాంక్ యూ ఆల్. కేకే మళ్ళీ అన్మ్యూట్ చేసుకున్న రేట్ ఏమైనా మాట్లాడతారా? ఏం లేదు సార్, అది ఫైన్, అనుకోకుండా అయింది అనుకుంటా. రైట్, థ్యాంక్స్ రైట్, థ్యాంక్స్ నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ద డెమో సెషన్స్. రేపు మనకేమూ లేదు, ఎల్లుండ పే చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఎల్లుండి ఇంట్రొడక్షన్ క్లాస్ ఉంటుంది. సో మీలో డిసైడ్ అయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేమెంట్స్ చేసేయండి. లాస్ట్ మినిట్ వరకు స్నూస్ చేయొద్దు. ఓకే, ఇట్స్ అ రిక్వెస్ట్ ప్లీజ్, ఎందుకంటే సార్. చివరి నిమిషం వరకు చేసి. నాగ శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు నేను యుఎస్ టైం జోన్ లో ఉన్నాను, క్లాస్ టైమింగ్స్ ఏంటండి అసలు? అయ్యో, చాలా బేసిక్ క్వశ్చన్ అడిగారండి. మార్నింగ్ బేసిక్ 7 to క్వశ్చన్ 8:30 కాదు అండి. సార్. ఓ, అది కామన్. ఓకే, ఆ, అంటే ఇప్పుడు డెమోస్ తీసుకుంటున్నా, డెమోస్ టైమింగ్ అన్ని సేమ్ ఒకటే నార్మల్ టైం టైమింగ్ ఉంటాయి. దానికో టైము దీనికో టైం ఉండదు మా దగ్గర ఎప్పుడు కూడా. ఓకే, డెమోస్ ఏ 7 to టైం ఉండదు, 8:30. రియల్ టైంలో కూడా అదే. ఓకే ఓకే సార్. సాటర్డే యా, సండే కూడా ఉంటుంది సార్. సాటర్డే వరకు ఉంటుంది, సండే ఉండదు. ఎనీ పబ్లిక్ హాలిడేస్ అవన్నీ లైక్ మామూలేనండి. అంటే ఉంటుందా ఉండదా సార్? ఉంటాయి, డిమాండ్ అండ్ సప్లై అంతే. ఇప్పుడు మీకు కావాలి అంటే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. నా వరకు అయితే నేను ఇవ్వకూడదనే చేసుకుంటే వెళ్ళిపోతాను నేను. పబ్లిక్ హాలిడే ఏ సంక్రాంతి లాంటి ఫెస్టివల్ వచ్చింది అనుకోండి, అప్పుడు అందరూ తీసుకుంటాం. అలా కాకుండా చిన్న చిన్న పండుగలు వచ్చాయనుకోండి, అప్పుడు అడుగుతా మీకు కావాలని. కావాలని వాళ్ళు ఉంటే అప్పుడు ఇస్తా, లేకపోతే ఇవ్వను, అంతే. ఇంకో బేసిక్ క్వశ్చన్ సార్, ఇది ఉమ్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇట్లా జీసీపీ సంథింగ్ చెప్పారు కదా సార్, ఉమ్. ఇవన్నీ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ అనాలా లేకపోతే అన్ని ఒకటే సార్? ఏడబ్ల్యూఎస్, జీసీపీ ఈ రెండు కూడా క్లౌడ్ టెక్నాలజీస్. ఓకే ఓకే, రెండు రకాల సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే క్లౌడ్ టెక్నాలజీస్. ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వాళ్ళు ఇస్తున్నారు, జీసీపీ అంటే గూగుల్ వాళ్ళు ఇస్తున్నారు. ఓకే ఓకే డెవాప్స్ ఈజ్ ఎ డిఫరెంట్ టెక్నాలజీ. ఈ డెవాప్స్ అనేది మీరు ఏడబ్ల్యూఎస్తో కలిపి వాడుకోవచ్చు, లేకపోతే జీసీపీతో చేయొచ్చు, లేకపోతే ఎజూర్తో కలిపి చేయొచ్చు. ఇట్స్ ఎ డిఫరెంట్ టెక్నాలజీ. ఓకేనా? ఓకే యా, థ్యాంక్ ఇంకా I think all are fine. Thank you all. Thank you so much for attending the demo. Indira. యా ఇది సెకండ్ డేమో యూట్యూబ్ లో ఉంటుందండి. యాక్చువల్గా నేను లేట్ గా జాయిన్ అయ్యాను, 8 కి ఉంటుంది, జాయిన్ ఉంటుంది, అయ్యాను. ఏం బల నేను షేర్ చేస్తా. కొంచెం సేపు ఓకే ఇది వీడియో అవైలబుల్ కావడానికి కొంచెం టైం పడుతుంది, ఆ తర్వాత నేను షేర్ చేస్తాను. సరే అండి, ఓకే అండి. ఓకే. యా. దాన్ని చెక్ చేసుకొని, యాక్చువల్గా నేను డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ గా ఒక ఎంఎన్సీలో కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఉమ్, 5 years ఎక్స్పీరియన్స్ ఉంది ఓవరాల్ గా. ఉమ్. ఇప్పుడు అదే మూవ్ అవుదామని, క్లౌడ్ టెక్నాలజీ ఏదో ఒకటి నేర్చుకొని మూవ్ అవుదామని ప్లానింగ్. బాగానే ఉంటుందండి. మీరు మీరు డేటాని డేటాబేస్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, దాన్ని పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నారా? దాన్ని కొంచెం మూవ్ అవుదాం అనుకుంటున్నాను, అక్కడి నుంచి అయితే మీరు డెవలపింగ్ సైడ్ మూవ్ అవుదాం అనుకుంటున్నాను. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సైడ్ వెళ్ళండి, బాగానే ఉంటుంది. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా. ఓకే, ఓకేనా? సరే ఓకేనండి, ఓకే. యా. హలో సార్, రవిచంద్ర చెప్పండి. సార్ ఇప్పుడు అమౌంట్ పే చేసిన నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు సార్? మండేనా నెక్స్ట్? సండే ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుందండి పే చేసిన స్టూడెంట్స్కి.
ఓకే. ఓకే. ఈ లోపల ఇప్పుడు పే చేసిన వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు నేను కొన్ని గ్రూప్స్ ఇట్లాంటివన్నీ పంపిస్తూ ఉంటాను నేను. వాళ్ళందరికీ ఆహా. సెపరేట్ గ్రూప్స్ ఉంటే అవన్నీ షేర్ చేస్తాను నేను. మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్, సబ్జెక్ట్ రిలేటెడ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇవాళ అకౌంట్ ఓకే. క్రియేట్ చేయడము, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అన్నది చెప్పాం కదా. ఇంకా మండే నుంచి క్లౌడ్ రిలేటెడ్గా కొన్ని బేసిక్ టాపిక్స్ ఉంటాయి. ఆ తర్వాత నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వచ్చి 9,000 ఫీజు. అవునండి. ఇప్పుడు మనం దాన్ని ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చా? 2 ఇన్స్టాల్మెంట్స్లో చేస్తే 10,000, 5,000 ప్లస్ 5,000 పే చేయాలి. ఓకే. యాక్చువల్లీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే నాకు టైమింగ్ 7 to 8:30 కదా. ఇప్పుడు నేను 8:10, 8:50 అలాగా మా వాళ్ళ స్కూల్ డ్రాప్ చేయడానికి వెళ్తాను. సో 15 minutes నేను మిస్ అవుతాను అనమాట. ఎందుకని మీరు ప్రతి క్లాస్ రికార్డ్ చేస్తారా? అంటే ఆ మిస్ అయిన 100% రికార్డింగ్ ఉంటుంది మీకు. 100% రికార్డింగ్ ఉంటుంది. ఆ విషయంలో ఏం ప్రాబ్లం. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే యా, ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్ నౌ. థ్యాంక్ యూ ఆల్. ముస్తఫా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం మండే నుంచి కనెక్ట్ అవుదాం. ఓకే, శివ మళ్ళీ అన్మ్యూట్ చేసుకున్నారు. అంటే రికార్డింగ్ ఇమీడియట్ గా అవైలబుల్ ఉంటుందా సార్, లేకుంటే ఎట్లా? అది నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. రికార్డింగ్ నెమ్మదిగా. అనేది మనకి ఇప్పుడు ఒక రికార్డింగ్ స్టార్ట్ చేసాం అనుకోండి, జూమ్ వాడు మనకి కంప్లీట్గా హెచ్డి ఫార్మేట్లోకి అవైలబుల్ చేయడానికి ఒక 2 hours తీసుకుంటాడు. ఓకే. ఓకే. ఆ తర్వాత నేను అది నేనైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. కొన్నిసార్లు నాకేమైనా ఆఫీస్ వర్క్ అట్లాంటిది ఏదైనా ఉందనుకోండి, అప్పుడు ఇవ్వకపోయినా మ్యాక్సిమం టైం అయితే ఆఫ్టర్నూన్ పెట్టుకుంటామండి. కొన్నిసార్లు ఎక్సెప్షనల్గా ఈవినింగ్ వరకు అవ్వచ్చు. ఓకే. నేను మోస్ట్లీ ఏంటంటే ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంటాను. ఒక 2 to 3 hours గ్యాప్లో ఇస్తూ ఉంటాను. ఇన్ కేస్ కొన్నిసార్లు ఎప్పుడైనా నాకు ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఇక్కడ ఇంటర్నెట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా ఈవినింగ్ వరకు అవైలబుల్ అవుతుంది. ఓకే అండి. ఓకేనా? అవి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. యా, ఐ థింక్ ఇంకా అందరూ ఓకే అనుకుంటున్నాను. మరి ఎవరన్నా అన్మ్యూట్ చేసుకున్నది ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే ఐ స్టాప్ హియర్ ఫర్ టుడే. ఓకేనండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. రేపు కనెక్ట్ అవుదాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఒక 1/2 hour చేయండి, అప్పుడే చేయకండి. నేను చిన్న పనిలో ఉంటాను, తర్వాత మాట్లాడతాను.